నమస్తే చంద్రమహేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఫైన్. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్లో మీది కూడా ఒక సీనియరిటీ ఉంది. మీది కూడా మీ జర్నీ కూడా చెప్పుకోదగిన జర్నీ. సో ఆల్మోస్ట్ ఒక 27 సంవత్సరాలు మీ సినీ జర్నీ కదా? అవును సార్, 93 అండి. 93. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా అసలు యాక్చువల్గా ఇంకా ఎక్కువ సినిమాలు తీయాల్సింది. మీ మంచి మంచి సినిమాలు తీశారు కానీ అవును సార్, అవును. ఆ బ్రేకు అది చర్చించుకుందాం. అసలు ఎలా ఉంది ఈ జర్నీ? ఎలా ఉంది? హ్యాపీ సార్, బాగుందండి. అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఓకే. అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల ఓకే, ఈ సినిమా ఆడలేదు, నెక్స్ట్ సినిమా ఆడుతుంది, నెక్స్ట్ సినిమా ఆడడం అండి. తర్వాత అంటే జనరల్గా ఎలాగ ఉంటుందంటే అండి, మామూలుగా ఒక మనిషి ఈసీజీ చూసుకున్నాం అనుకోండి, అప్ అండ్ డౌన్స్ ఉంటేనే అది హెల్తీగా ఉన్నట్టు లెక్కండి. ఓకే ఓకే. ఫ్లాట్గా ఉందనుకోండి, అది కొంచెం డేంజర్కి లెక్కండి. చేత నేను అయితే నా ఈసీజీ ప్రకారం నేను హెల్తీగా ఉన్నాను. కానీ ఎందుకంటే మంచి సినిమాలు మీ ప్రేయస్ రావే లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన తర్వాత అయోధ్య రామయ్య కానీ మంచి సినిమాలు ఉన్నాయి. అవును సార్. ఎక్కడ ఈ బ్రేక్ రావటం అంటే మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం వల్లేనా బ్రేక్ అనుకోవచ్చు? 100% అండి. నేను హనుమంత్ సినిమా తర్వాత ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. అంటే స్టార్ట్ చేయాలని ఆలోచన లేదండి నాకు అసలు. ఆ టైంలో ఏంటంటే హనుమంత్ తర్వాత నాకు 4-5 సినిమాలు ఉన్నాయి, మంచి హీరోలతో సినిమాలు ఉన్నాయి. శ్రీకాంత్ గారు, జగత్ బాబు గారు, వీళ్ళ కాక బ్రహ్మానందం గారు అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి అదొక సినిమా అండి. ఈ విధంగా ఉంటే బ్రహ్మానందం గారు అబ్బాయితోనే చేయాలనుకున్నానండి. అంటే ఆయన నాకు బాగా అత్యంత ఆప్తులు అనుకున్నాను బ్రహ్మానందం గారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ని పంపించారు, సినిమా చేయాలి మహేష్ అన్నారు. ఆ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందండి. జరుగుతున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు అండి, నేను భాగ్యరాజు గారికి వీరాభిమానం అండి. ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఎప్పుడైనా సరే చెన్నై వెళ్తే ఆయనతో ఫోటో దిగాలి, అవసరమైతే ఆయనతో ఒక కాఫీ టీ లాంటిది ఏమన్నా తీసుకోవాలి, ఆయన కథ వీలైతే ఆయన కథనే ఏదైనా కథ ఇస్తే డైరెక్షన్ చేయాలి, ఇలా ఉండేవాడు అండి. సరే, నాకు కొంచెం స్టెప్ పెరిగింది, మాట్లాడదాం ఆయనతో అనుకుంటే ఒకరోజు సడన్గా ఈవినింగ్ టైం ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే నేను మాట్లాడితే చంద్రమహేష్ గారా? అవునండి. నమస్కారం అండి, నేను భాగ్యరాజుని మాట్లాడుతానండి. ఏ భాగ్యరాజు గారిని? ఎవరేనండి? అదే తమిళ డైరెక్టర్ భాగ్యరాజునండి. నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదండి. సార్ మీరు అంటే ఆయన సినిమాలో చూసిన వాయిస్ వేరండి, ఆయన వాయిస్ వేరే రకంగా వినిపించింది. అంటే సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు? అవునండి, నేను భాగ్యరాజునే మాట్లాడుతున్నాను. మీ హనుమంత్ సినిమా చూశాను ఇక్కడ చెన్నైలో థియేటర్లో, చాలా బాగా నచ్చింది నాకు. ఎక్స్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ టెరిఫిక్గా అనిపించింది. ఎవరు డైరెక్టర్ అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేశా, మీ సినిమాలు వచ్చాయి. మీ సినిమా అన్నీ చూశాను నేను. మీ ప్రేయస్ రావే, మీ అయోధ్య రామయ్య, ఈ సినిమాలు చూసి మీకు కాల్ చేస్తున్నాను. నేను ఒక 1 వీక్లో హైదరాబాద్ వస్తున్నాను. నేను ఈవీవి సత్యనారాయణ గారికి ఒక సినిమా రాస్తున్నాను, వచ్చినప్పుడు ఒకసారి మనం కలుద్దాం సార్. అప్పుడు నేను నమ్మాను అండి. ఇంకా ఆ రోజు నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదండి. అంటే భాగ్యరాజు గారు నన్ను ఎలా గుర్తించారు, ఎలా నా సినిమాలో అంత దమ్ము ఉందా అంటే, నా సినిమాలో ఉందని నాకు తెలుసండి. కానీ పరభాషా దర్శకులు, స్క్రీన్ ప్లేలో టాప్ 1 ఆఫ్ ది ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టరు, రైటరు, యాక్టరు, ఆయన నాకు ఫోన్ చేసి అడగడం ఏంటి, చెప్పండి, నన్ను అప్రిషియేట్ చేయడం. ఆ రోజు నైట్ నాకు నిద్ర లేదండి, నాకు ఆనందంతో గడిపా. సడన్గా మళ్ళీ ఆయన ఒకరోజు సడన్గా వచ్చారు నా ఆఫీస్కి అండి. రాశి మూవీస్ నరసింహరావు గారు ఆయన కలిసి నా ఆఫీస్కి వచ్చారండి. అప్పుడు నాకు పర్సనల్ ఆఫీస్ ఒకటి ఉండేదండి. ఆఫీస్కి వస్తే నేను షాక్ అయిపోయాను, నన్ను చూసి భాగ్యరాజు గారు వచ్చారు. అది కూడా చెప్పలేదండి, చెప్పకుండా వచ్చారు మధ్యాహ్నం 3:30 ఆ టైం కండి. వస్తే ఇంకెంటనే లేచి నా చైర్లో కూర్చోబెట్టే, లేదు ఇక్కడ కూర్చుంటాను, లేదు మీ నా చైర్లో కూర్చోండి సార్. నేను కూర్చోబెట్టి అది కాళ్ళదండం పెట్టి, సార్ నా ఆఫీస్ ధన్యం అయిపోయింది సార్ ఇక్కడ మీరు రావడం అన్నది. ఎందుకు సార్ అంటే, లేదు మీ సినిమాలు నేను చూసా, చాలా సెన్సిటివ్ సినిమాలు, వీళ్ళంటే యంగ్ డైరెక్టర్స్ సినిమాలు నేను బాగా చూస్తుంటాను, నేను రీఫ్రెష్ అవుతుంటే మీ సినిమాలు చూశాను నేను. నాకు అసలు అర్థం కాలేదంటే అంత తగ్గి మాట్లాడుతున్నారండి అనేసండి అని నేను ఫిల్మ్ నగర్ క్లబ్లో దిగాను. ఈవినింగ్ వీలైతే రండి కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతే ఇంకా నేను ఈవినింగ్ ఎప్పుడు ఈవినింగ్ అయిపోతుందని చూసి ఈవినింగ్ క్లబ్కి వెళ్ళి కూర్చున్నాను ఆయనతో. కూర్చున్న దగ్గరికి నా సినిమాల గురించి డిస్కస్ చేస్తున్నారు. నేను
నా ప్రేయస్ రవి గురించి. అటువంటి కథ ఆయన రాసుకున్నారు, రీసెంట్గా రాసుకున్నారట. నా కథ చూసి, నా సినిమా చూసి ఆ కథను పక్కన పడేసారటండి. ఓకే, చాలా బాగుంది అది అని ఆయన నాకు ఆ కథ గురించి. నేను ఎన్నో సినిమాలు చూశాను, వచ్చిన ప్రతి ఇంగ్లీష్ ఫిల్మ్ కూడా చూస్తుంటాను, ఇంగ్లీష్ ఫిల్మ్ మొత్తం కొరియన్ ఫిల్మ్స్ అన్నీ చూస్తుంటా. ఎక్కడా కూడా ఇటువంటి థాట్తో సినిమా లేదు, ఆ హార్ట్ ఇచ్చే థాట్ అన్నది లేదు. అద్భుతంగా తీస్తాను సినిమా అని. నెక్స్ట్ మళ్ళీ అయోధ్యరామయ్య గురించి, ఆ సినిమా గురించి 1 hour మాట్లాడారు, అయోధ్యరామయ్య గురించి ఇంకొక 1 hour మాట్లాడారు. ఓకే, మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ రండి అన్నారు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత సార్ ఇంకా ఆయనతో చనువు పెరిగిపోయిందండి. ఇంకా బాగా చక్కగా మాట్లాడడం. ఆయనతో నా డ్రీమ్ అంటే ఆయనతో ఫోటో దిగా కలిసి భోజనం చేద్దాం, భోజనం చేశానండి. కథ కావాలి ఇంక మూడోది. సార్ మీ అబ్బాయి అంటే మీ ఏమైనా కథ ఉంటే ఇవ్వండి సార్, నాకు మీ కథ చేయాలని కోరిక సార్, నాకు మీరు చెప్తే నేను చూసుకుంటాను సార్ అంటే అప్పటికప్పుడు ఆయన కథ చెప్పాడు. నేను చాలా బాగా నచ్చిందండి నాకు. సార్ చాలా బాగుంది సార్, నేను చేస్తాను సార్ అంటే, మహేష్ ఈ కథ నా కొడుకు కోసం నేను రెడీ చేసుకున్నాను. నా కొడుకు ఆల్రెడీ తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కలైపుల్ దాని ప్రొడ్యూసరు, ఒక పెద్ద సినిమా. దాని తర్వాత నేను చేయాలనుకున్నాను నా కొడుకుతోటి. మరి ఈ కథ నా కొడుకే చేయాలి అంటే, అయితే మీ కొడుకు నేను తెలుగులో పరిచయం చేస్తాను సార్ అన్న. అయితే నేను ఇస్తాను కథ నీకు అన్నాను. ఇస్తానంటే నేను నాకు ట్రాక్లో ఉన్నది బ్రహ్మానంద గారి అబ్బాయిని. ఓకే, వెళ్ళి బ్రహ్మానంద గారికి వెళ్ళి, సార్ నా అభిమాన్ డైరెక్టర్ కథ ఇస్తున్నాడు సార్, వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, చేస్తే నాకు గొప్పగా ఉంటుంది అంటే, నేను ప్రేమించిన డైరెక్టర్ వాళ్ళ అబ్బాయిని తెలుగులో పరిచయం చేస్తున్నప్పుడు ఆయన నన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తాడని అని చెప్పి నేను చేయాలనుకుంటున్నాను సార్ సినిమాని. ఇదైన తర్వాత మీ అబ్బాయితో చేస్తా, ఆల్ ది బెస్ట్ మహేష్, క్యారీ అన్నాడు. అన్న తర్వాత ఇంకా భాగ్యరాజ్ గారితో ఇంకా చర్చలు మొదట, ఇంకా ఆ ప్రాజెక్టులు అన్నీ ఆపేసాను. నాకు వచ్చిన సినిమాలని పక్కన పెట్టేసాను. ఈ సినిమా చేయాలని చెప్పి నేను ఒక 2 ప్రొడ్యూసర్లు, నాతో కమిటీ అయిన ప్రొడ్యూసర్లకు సంప్రదించా. భాగ్యరాజ్ గారి అబ్బాయి కథ ఇలాగా చేస్తానంటే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. అదేంటి ఎందుకు రాలేదు ముందుకని నేను అనుకున్నాను. అంటే భాగ్యరాజ్ గారి అబ్బాయి ఫోటోలు చూపించా, వస్తే కొంచెం ఇదిలాగా ఉన్నాడు కదా అన్నాడు. బెల్లంకొండ సురేష్ గారికి చూపించా, ఆయన నాకు ఎక్కలేదు మహేష్ అన్నాడు. సరే వాళ్ళకి వదిలేద్దాం అనేసి నేనే ఇంకా ఓన్గా చేద్దాం ప్రిపేర్ అయ్యి సినిమా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటంటే, భాగ్యరాజు గారికి నాకేంటంటే ఎప్పుడు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకునండి. ఒక 50 రోజులు అనుకుందా 45 రోజులు తీస్తాను సినిమాని. 45 రోజులు అనుకుంటా, ఏదైనా తక్కువ రోజులు ఉంటుందని ఒక్క రోజుకి పెరగదండి నేను అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా. ఇదేమో ఆయన ఫుల్ స్క్రిప్ట్ నాకు చూపించారు, తమిళ్లో ఉందండి, ట్రాన్స్లేషన్ చేయాలి, చేస్తే సరిపోతుంది మహేష్ అన్నారు. సరే ఓకే అనుకున్నాను. ఆ టైం మంచి ముహూర్తం ఏదో ఉందన్నారు, వెంటనే ముహూర్తం చేసేసాను. ఫిలింనగర్ టెంపుల్లో అందరి ముందు అతిథి మహారాజులు అందరూ వచ్చారండి. ఫస్ట్ టైం సినిమా ప్రొడక్షన్ చేస్తుంటారు, అందరూ ఇండస్ట్రీ అంతా అభినందించారు. చేసిన దగ్గర నుంచి ఏమైందంటే, ఆయన స్క్రిప్ట్ నేను వైజాగ్లో కూర్చున్నా మహేష్. వైజాగ్ నాకు సెంటిమెంటు. ముందు ఆయన ఇచ్చిన సినిమా 3 భాషల్లో వచ్చింది. అది వైజాగ్లో రాసిన కథ. ఒక ఖైదీ అండ్ డైరీ, అది 3 భాషల్లో సినిమా వచ్చింది. కమల్ హాసన్ సినిమా ఖైదీ డివేట్ అని వచ్చింది, అది వైజాగ్లో రాశాను నేను. అబ్బాయి గారి సినిమా కథ కూడా వైజాగ్లో రాశాను నేను, ఇది కూడా వైజాగ్లో రాద్దాం అంటే సరే అంటే నేను వైజాగ్ వెళ్ళి కూర్చున్నాను పార్క్ హోటల్లో. ఒక 10 days కూర్చున్నాను. ఆయన రాస్తున్నారు, ఏదో రాస్తున్నారు, ఒకేసారి చెప్తాను. ఆయన గడుస్తున్న రోజులు 10-12 రోజులు కూర్చున్నామంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ఏంటో ఇలా వర్కౌట్ లేదు అని. వాళ్ళ అసిస్టెంట్లు వచ్చి సూపర్గా చెప్పారు సార్, సీన్ అదిరిపోయింది సార్ వాళ్ళ అసిస్టెంట్ చెప్తుండేవారు, ఆయన ఏం చెప్పేవారు కదండి. తర్వాత మళ్ళీ ఆయన మహేష్ చెన్నై వెళ్ళిపోదాం, మొత్తం అయిపోయింది, ఇది ట్రాన్స్లేషన్ చేస్తాను నేను, చేసి నీకు ఇస్తాను, నీకు ఇలాగిస్తే అర్థం కదా ఎవరికని అంటే మళ్ళీ చెన్నై వెళ్ళిన తర్వాత కొన్ని సీన్లు కథ ఆర్డర్ ఇచ్చామని, కథ ఆర్డర్ వచ్చింది, కొన్ని సీన్లు ఇస్తే నాకు చింతపల్లి రామన్ గారని అప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు డైలాగ్ రైటర్ ఆయన రైటర్ అయితే ఆయన ఇంచిన డ్రీమ్ ఎక్స్ మళ్ళీ ఎక్కువ ఆయన రాస్తూ ఉండడం. ఈ భాగ్యరాజు గారితో కూర్చోబెట్టి సిట్టింగ్ వేసాం.
ఆయన కూడా కథ చాలా బాగుందండి, కన్ఫర్మ్ హిట్ మహేష్ గారు అన్నాడు. నేను ఆయన కూర్చుని ఆయన సీన్స్ భాగ్యరాజు గారు కొన్ని సీన్లు ఇచ్చారు. కథ ఆడిన తర్వాత ఆయనే రాస్తారు మన సీన్స్. ఆయన ఇచ్చిన సీన్స్ మనం ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ చేయించుకొని మన నేటివిటీ విధంగా మన డైలాగులు రాయించుకోవాలి. మళ్ళీ ఇలా అయితే కొన్ని సీన్లు ఇచ్చారండి ఆయన. ఇచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసాం. ఒక 3 రోజులు షూటింగ్ జరిగింది. 3 రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆయన ఆపండి ఆ షూటింగ్ అన్నాడు. ఏమండి అన్న అంటే నా కొడుకు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, స్క్రీన్ మీద చూసుకోవాలి, నేను తర్వాత ఎలా వస్తానో చూసుకోవాలి, అసలు ఫ్లో చూసుకుందామండి అంటే 5 రోజులు షూటింగ్ చేసామండి. ఆపేసి మళ్ళీ దాన్ని ప్రింటింగ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి ఆయన చూసుకుని నేను చూసుకుని అందరూ సాటిస్ఫై అయ్యి బాగుంది, ఆ అబ్బాయి చాలా పర్ఫార్మెన్స్, చాలా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి అబ్బాయిని. అలాగే కన్నడ హీరోయిన్ అందిరితారు అండి అమ్మాయిని, మంచి పేరు, బాగుంది అనుకున్నామండి. అయిన దగ్గర నుంచి ఏమైందంటే నేను ఈ సినిమా దీని ముందు నేను హనుమంత్ సినిమా చేశానండి. హనుమంత్ సినిమా ఎవరన్నా చూస్తే అది ఒక 100 రోజులు షూటింగ్ చేశాను అనుకుంటారండి. బట్ ఆ సినిమా నేను 56 రోజులే తీశాను, 56 డేస్. ఈ సినిమాకి వచ్చేటప్పటికి అది హెవీ సినిమా అండి హనుమంత్. అవును, డ్యూయల్ క్యారెక్టర్లో గోలాగా హంగామా ఉంటుందండి. ఇది లైటర్ అండ్ కూల్ సబ్జెక్ట్, చిన్న లవ్ స్టోరీ అండి, సరదాగా వెళ్ళి 2 ఫ్యామిలీల మధ్య జరిగే స్టోరీ అండి. ఇది నేను మామూలుగా అయితే 40 డేస్లో తీసే సినిమా అండి. కానీ నేను భాగ్యరాజు గారు అబ్బాయిని చేస్తున్నాను కాబట్టి, నేనే ప్రొడ్యూసర్ కాబట్టి కొంచెం ఇంకా బాగా తీసుకుందాం అని చెప్పి 55 రోజులు షెడ్యూల్ వేసుకున్నాను. 55 డేస్ షెడ్యూల్ వేసి షూటింగ్కి వెళ్ళాం. మొదట 5 రోజులు షూటింగ్ చేసాం, ఆపేసాం. ఆ సినిమాకి ఏంటంటే అంత పెద్ద కాస్టింగ్ అండి. కోట గారు, షాజీ షిండే గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఆలీ గారు, అందరూ కూడా డైలీ పేమెంట్స్ అండి. ఒకప్పుడు సినిమాకి ఎంత ఉండేదండి, ఆ సినిమా అంటే అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అది షిండే గారికి హోటల్ రూమ్స్తో సహా పర్ డే 1,50,000 అండి. అప్పుడు ఆయన మంచి పీక్ అండి. కోట గారికి బయట 1,00,000 తీసుకుంటున్నాడు, నాకు బాగున్నా చనువుకి 75,000 అండి. బ్రహ్మానందం గారు ఒక రేట్, ఒక్కొక్క రేట్ అండి. ఏ రోజు పేమెంట్లో మళ్ళీ ఆ రోజు ఇచ్చేసేయాలండి ఎవరికైనా. ఆ విధంగా షూటింగ్ అండి. ఇంకా నైట్లో ఆయన సీన్ ఇస్తా అనుకుంటే సీన్ ఇచ్చేవారు కదా, నేను రాస్తూ కూర్చునేవారండి. రాస్తూ కూర్చుని మహేష్ మార్నింగ్ లొకేషన్ చూసుకుందాం, లొకేషన్ రమ్మని చెప్పి రైటర్ నన్ను. లొకేషన్కి వచ్చిన తర్వాత ఆయన సీన్స్ ఎలా ఉంటాయంటే, లొకేషన్ వచ్చినప్పుడు ఈ లొకేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక కెమెరా ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇది పెట్టుకుంటాడు మైండ్ పెట్టుకుని ఇట్ల మీద డైలాగ్ కంపోజ్ చేసుకుంటూ సీన్ రాస్తాడండి. ఆయన నాకు సీన్ పేపర్ ఇచ్చేటప్పటికి మధ్యాహ్నం 1 గంట అయిపోయిందండి. మార్నింగ్ ఆర్టిస్టులు అందరూ 7:30, 8 కల్లా వచ్చి కూర్చునేవారండి. 1 గంట అయ్యేది. ఆ 1 గంట తర్వాత నుంచి మళ్ళీ దాన్ని ట్రాన్స్లేషన్ చేయించాలండి. మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకున్నా, అతను ఒక గంట తీసుకున్న ట్రాన్స్లేషన్ 2-2:30 అయ్యేదండి. ఆ ఇచ్చిన దాన్ని మళ్ళీ నా రైటర్ కావాలండి. ఆ రైటర్ ఏంటంటే ఆయన పాపం హడావుడిగా రాసే రైటర్ కాదండి, లేజర్గా రాసే రైటర్ అండి. ఆయన టెన్షన్ అయిపోవాడండి. టెన్షన్ అయిపోయి ఇంకేదో రాస్తుంటే ఆ తమిళ పదాల కింద ఉండేది మాకండి. నాకు తమిళ వచ్చేస్తుందండి, మన తెలుగు మిస్ అవుతున్నాం కదంటే అదేదైనా ఒక టైం తీసుకుందాం అనుకున్న వాళ్ళని ఆ రోజు పోయేదండి. స్పాట్లో అంత జరిగింది, అలా పోయింది. ఆ సీన్ నెక్స్ట్ డే తీసుకోండి. ఈ లోపల మనకి ఎలా ఉంటుందంటే, ఈ ఆర్టిస్టులు డేట్లు ఉంటాయి కదా సార్, ఈ 5 రోజులు వీళ్ళతోటి 5 రోజులు అనుకోండి, ఈ 5 రోజులు అనుకున్న వర్క్ 2 రోజులే చేసేవాడిని. 5 రోజులు పోయేది, 5 రోజులు డబ్బులు పోయేది, 2 రోజుల వరకు జరిగేది. మిగతా 3 రోజులు మళ్ళీ డేట్స్ కోసం చూసుకోండి. అంటే మనం పక్కగా షెడ్యూల్ వేసుకున్నప్పుడు, పక్కగా సినిమా ప్లాన్ చేసుకున్నప్పుడు 3 రోజులు పోయిందనుకోండి, ఈ 3 రోజులు తర్వాత ఇంకో షెడ్యూల్ ఇంకో 3 రోజులు ఇంకా అలా పోయి కొద్దీ వాళ్ళు డేట్స్ పట్టుకోవడం నాకు చాలా కష్టమైపోయిందండి. బడ్జెట్ కూడా పెరుగుద్ది. బడ్జెట్ పెరగడం అంటే ఇంకా ఎలా ఉండేదంటే, నా పరిస్థితి జాతరలో తప్పని చిన్నపిల్లడి పరిస్థితి ఎలా ఉంటుందండి, ఇంకా అలాగే అయిపోయింది, అయ్యమయం అయిపోయింది నాకు. అంటే నాకే అర్థం కావట్లేదు, ఎటు వెళ్తున్నానో తెలియట్లేదండి. 55 రోజులు అనుకునే సినిమా 110 రోజులు తీసాను సినిమా. నేను ఆ రోజున సినిమా 2.5-3 కోట్ల రూపాయలు అనుకున్న సినిమా 5 కోట్లు అయిందండి. 5 కోట్లు బడ్జెట్ అయింది. తీస్తూనే ఉన్నాం. మళ్ళీ మధ్యలో ఆయన అలిగేవాడండి, మామూలుగా అలిగేవాడు కదా. నేను ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చి సీన్స్ నాకు తెలుసు కదండి, స్క్రిప్ట్ ఒకటి అనుకున్నాం కదా, నేనే మళ్ళీ రాసుకునండి మా రైటర్తో రాయించి షెడ్యూల్ పెట్టి సడన్గా డేట్స్ ఇచ్చేవారండి. వాళ్ళ కాంబినేషన్ షూటింగ్ చేయాలి, నేను షిండే గారి కాంబినేషన్, అందరి కాంబినేషన్ షూటింగ్ చేయాలి.
వాళ్ళందరికీ పాపం నేనంటే చాలా గౌరవం అండి. ఆ గౌరవం మీద ఓన్ ప్రొడక్షన్ తీసుకున్నాడు అని ఈ సినిమాకి నేను బ్రహ్మానందం గారి గురించి నేను ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువేండి. బ్రహ్మానందం గారిని ఆయన వేరే ఆర్టిస్టులు కూడా మాట్లాడేవాడు, ఆయన మాట్లాడేవాడు. జనరల్గా మాట్లాడరు, వేరే ఆర్టిస్టులు మాట్లాడరు. ఆయన డేట్లు కూడా కాదు, ఆయన డేట్ల కోసం ఆ టైంలో మోహన్ బాబు సినిమాలో ఎక్కడ ఉండేది వెళ్ళి ఆయన ఎక్కడ రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఒప్పుకోలేదనుకోండి, అక్కడ ఒక గంట షూటింగ్ చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా కాంబినేషన్ అండి నాకు ఒక గంట చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వెళ్ళి చేసి చాలా అద్భుతంగా నాకు హెల్ప్ చేశాడు బ్రహ్మానందం గారు. అలాగే అందరు ఆర్టిస్టులు అండి, కోటా గారు కానీ షిండే గారు కానీ చేశారు. కానీ నాకు మెయిన్ ఎవరైతే నా ఫ్యాను, నా అభిమాని, నాకు దేవుడిలాగా నువ్వు ఫీల్ అయ్యానో ఆయన వేసేసాడు దెబ్బండి నాకు. అక్కడ నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ అబ్బాయి హీరో కదండి, ఆయన మాటికి ఫోన్ చేసి అడిగేవాడు ఏం చేస్తున్నారు ఏంటి సీన్ అంటే ఆయన చెప్పుకునేవాడు అనుకుంటాండి. సడన్గా ఈ అబ్బాయి నెక్స్ట్ డే షూటింగ్ ఉంటుంది కదండి, మార్నింగ్ పికప్ చేసుకుని కారు వెళ్ళేది హోటల్కి అండి, ఉండేవాడు కదండి. ఏంటంటే వెళ్ళిపోయాడు, నైట్ వెళ్ళిపోయాడు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. వెంటనే ఫోన్ చేస్తే అవును మా అబ్బాయికి నైట్ ఫుడ్ పాయిజన్ అయింది, కడుపు నొప్పి వచ్చేసాడు, ఈ వారం రాలేడు అనేవారు. అంతే సడన్గా షెడ్యూల్ క్యాన్సిల్, లొకేషన్కి వెళ్ళితే క్యాన్సిల్ అండి. ఓకే ఓకే లొకేషన్కి వెళ్ళిన తర్వాత చాలా టార్చర్ అనుభవించారు అయితే. ఇది చూసి ఆ హీరోయిన్ కూడా అలాగే నేర్చుకుందండి, నందిత అన్న అమ్మాయి కూడా అలాగే నేర్చుకుంది. ఆ తర్వాత కింద మీద పడి సినిమా ఫినిష్ చేశాను. నేనేంటంటే డబ్బులు ఒకేసారి ఒక ఫ్రెండ్ ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నాను అనేసి ఒక ఆనందంతో ఒక ఫ్రెండ్ని అడిగా. అతని దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ అంటే సినిమా ఫైనాన్స్ చేస్తుంటాడు, మన బిహెచ్ఎల్లో ఉంటాడండి. ఫైనాన్స్ అంటే ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ అంతా ఆయన దగ్గర డబ్బు పెడతారండి. ఆయన రొటేషన్ చేస్తుంటాడు, వాళ్ళకి రూపాయి అంత ఏదో ఇస్తారండి, ఇంకొక 50 పైసలు రూపాయి వేసి ఆయన బయట తిప్పుతుంటాడు. అలాగే ఆయన దగ్గర ఫండ్ ఎక్కువైపోయిందండి. ఆయన ఒకసారి నన్ను అడిగాడు, నేను సినిమా ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్నాను, త్రూ నీ ద్వారా మంచి ప్రొడ్యూసర్ చెప్పు, సినిమా ఫైనాన్స్ చేస్తాను. నేనే వద్దనుకోండి, సినిమా ఫైనాన్స్ మామూలుగా ఫైనాన్స్ కదా, అది గ్యారంటీ ఉండదు వచ్చేంతవరకుని, సినిమా మీదే ఉంటుంది ఫైనాన్స్, వేరే దాని మీద ఉండదు. సినిమా ఆగిపోయింది అనుకో, నువ్వు నీ లైఫ్ కూడా ఆగిపోద్ది అక్కడతోటి, అది బయట డబ్బులు వద్దులేని పెట్టుకోవద్దు అన్న. నేనే నా సినిమాకి వచ్చేటప్పటికి నేను అతను అడిగా. బట్ ఏంటంటే ఏ నెల ఇంట్రెస్ట్ ఇచ్చేసేయాలండి అతనికి, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఇచ్చేసేయాలి. తక్కువ ఇంట్రెస్ట్, బాగా తక్కువ ఇంట్రెస్ట్ అండి. 2.5 కోట్లు తీసుకున్నా. నా ఫీలింగ్ ఏంటంటే, నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నా రామానాయుడు గారు ఒక అమౌంట్ ఉండేదండి. ఆ అమౌంట్ పర్ఫెక్ట్గా ఇచ్చేవారు అందరికీ. కానీ నాయుడు గారు షూటింగ్ ఎలా ఉంటుందంటే, ఒక 10 రోజులు షూటింగ్ ఉంటుంది, 20 రోజులు షూటింగ్ ఉంటుందండి. 20 రోజులు ఆ టెక్నీషియన్స్ వేరే సినిమాలు చేసుకుంటూ ఉంటారు. అలాగున్నప్పుడు నేను అనుకున్నవాడిని, నాయుడు గారు కొద్దిగా ఇలా ఇచ్చే బదులు ఒకసారి అమౌంట్ ఆ టెక్నీషియన్కి ఇచ్చేస్తే దాంతో ఏదైనా కొనుక్కుంటాడు కదా, ఏదైనా ఒక ఐటెం కొనుక్కుంటాడు కదా, ఇది నాయుడు గారి పేరు మీద కొనుక్కున్నాను అని ఉంటుంది కదా, అంటే వాళ్ళ పేర్లకు వేరే సినిమాలు చేస్తున్నారు కదా అని అనుకుని నేను 1-2 సార్లు నాయుడు గారి దగ్గర రండివ్వండి, సార్ ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇచ్చి అమౌంటే తక్కువ అమౌంట్, 70% ఇచ్చి 30% మళ్ళీ ఫస్ట్ రిలీజ్ ముందు రోజు ఇస్తారు, మీరు ముందే ఇచ్చేయచ్చు కదా సార్ అంటే, ఏమయ్యా ముందే డబ్బులు ఇచ్చామనుకో వాళ్ళు మన మాట ఎవడంటో అస్సలు ఉండదు, వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నంతసేపు వాడు మన మాట అంటాడు. సినిమా అంతా అయిపోయి ఇంకా రేపు రిలీజ్ అనగా అంటే ఇంకా నాకు ఏం ప్రాబ్లం లేదన్నప్పుడు నేను క్లియర్ చేస్తాను, ఇది కరెక్ట్, ఇది సిస్టమ్ అని. కానీ నేను చూస్తున్న టెక్నీషియన్స్ అందరూ మంచి టెక్నీషియన్సే కదా, ఇది కాదు కరెక్ట్ కాదు కదా అని నేను అనుకుని నేనేం చేశాను, ఒకసారి అమౌంట్ నేను వేసుకున్నాను. కరెక్ట్గా 4 monthsలో అయిపోతుంది నా సినిమా, 4 నెలలు అయిపోతుంది చెప్పి అంత టెక్నీషియన్స్ నా రెగ్యులర్గా పనిచేసే టెక్నీషియన్స్ అని సింగిల్ పేమెంట్లు ఇచ్చేసాయండి అందరికీ. అంటే మన నెలకి 15 రోజులు షూటింగ్, 15 రోజులు ఉంటుంది, 15 రోజులు వాళ్ళు వేరే సినిమాలు చేసుకుంటూ ఉంటారు కదా, సింగిల్ పేమెంట్ ఇస్తే మనం ఇచ్చినప్పుడు ఏదైనా ఉపయోగపడుతుంది కదా అని పాపం అలా సిన్సియర్గా పనిచేశారండి వాళ్ళు. 6 నెలలకి నేను 4 నెలలు చెప్పాను అందరికీ, 6 నెలలకి మాట్లాడలేదండి. 6 నెలల తర్వాత నుంచి ఇంకా వాళ్ళు వచ్చేవారు కాదు, క్లాష్లు పెట్టేవారు. ఆ సినిమాకి దాదాపు 10 మంది కెమెరామెన్ మారారండి. అంటే మెయిన్ కెమెరామెన్ ఒకటే, ఇంకా క్లాష్ ఉంది, ఇంకా క్లాష్ వచ్చిన మనం ఇచ్చుకోవాలి కదండి పేమెంట్, 4,000 5,000 ఎంత ఉంటుంది కదండి అది. ఇంకా అలాగా ఎటు వెళ్తుందో తెలియదండి, ఇంకా అలాగే వెళ్ళిపోయిందండి అలాగే. ఇంకా సినిమా ఇంకా ఏంటంటే ఆ ఫైనాన్సర్కి
ఏ నెలకి నెల ఇంట్రెస్ట్ కట్టాలండి. 4 నెలలు 5 నెలలు అయిపోతుంది కదా, ఎంత మహా అయితే 15 లక్షలు ఇంట్రెస్ట్ అంతకన్నా ఎక్కువ అవ్వదు అనుకున్నాంటే ఆ సినిమా నేను అనౌన్స్ చేశానండి. ఇలా భాగ్యరాజు కొడుకుతో సినిమా చేయబోతున్నాను అనౌన్స్ చేయగానే శాటిలైట్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారండి. వచ్చి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి. నేను ఇంకా బ్యానర్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదండి. బ్యానర్ లేదు, ఏమీ లేదు, పేపర్ మీద రాసుకున్నారు. అప్పుడు అంత రేట్ లేదండి శాటిలైట్ అండి. ఏం చేద్దాం, నేను చేసిన శ్రీహరి సినిమా హనుమంతే 50 లక్షలకి అంతకు అమ్మారండి శాటిలైట్. ఇది ఎవరు కొత్త హీరోతో చేస్తాను సినిమా 75 లక్షలు అండి. అంటే మీ గుడ్ విల్ ఉండటం వల్ల కొత్త హీరో 75 అంటే నేను సైన్ చేసి తీసుకున్నాను అండి. ఏరియాల నుంచి చాలామంది వచ్చారు, సినిమా మేము కమిట్ అవుతాం, మేము తీసుకుంటామని. సరే నేను మీకే ఇస్తాను సినిమా, కొంచెం లాస్ట్లో చూద్దాం ఎంత అవుద్ది అంటే తెలియదు కదా, దిగాం ఫస్ట్ టైం దిగాం కదా, ఇంకా శాటిలైట్ అయితే ఫిక్స్డ్ రేట్ కదండి, వాళ్ళు మనకి ఇవ్వడం మన ఇచ్చేది కాదు కదా. నేను కమిట్ అయి దిగాను సార్. బాగుంది, హ్యాపీగా ఉంది, జాగ్రత్తగా చేసుకుంటే ₹1 కోటి పైగా మిగులుతుంది. ఇది ఈ ఎయిమ్తో దిగాను సార్. నేను డబ్బుల కోసం దిగాను. డబ్బులు వస్తాయంటే మనకున్న అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత దీన్ని తమిళ్ కూడా డబ్ చేయొచ్చు, ఇంకా భాగ్యరాజు గారు ఉన్నారు కదా, అవసరం దీన్ని హిందీ కూడా చేయొచ్చు, సినిమా పాయింట్ బాగుంది కదా అని దిగిన దగ్గర నుంచి 4 నెలలు అనుకున్న సినిమా దరిదాపు 25 నెలలు పట్టిందండి. 25 నెలలు. నేను నెల ఇంట్రెస్ట్ కట్టాలండి. నెలకు ₹4 లక్షలు కట్టాలండి ఇంట్రెస్ట్. ఒక 7-8 నెలలు కట్టానండి. కట్టడం మానేసాను. కానీ కట్టడం అంటే కట్టడం కోసం ఇంకా ఇంట్లో అమ్మడం మొదలుపెట్టాను. కట్టడం కోసం ఇంకా అమ్ముకుంటూ ఒక్కోటి, ఈ నెల ఒక పావు కేజీ గోల్డ్ అమ్ముతాం, ఈ నెల ఇంకో పావు కేజీ ఇంకా అమ్ముదాం, ఇలా ఇంట్లో ఏం పెట్టుకున్నానో అలాగా. సరే ఈ నెల అతను ఒప్పుని కూడా కదండి, ఒక్కరోజు కూడా లేట్ ఉంటుంది అతని కండిషన్. అది 1వ తారీఖు ఒకరోజు ముందు ఇచ్చేసేలా, నిజంగా నువ్వు ఇచ్చినప్పుడు మళ్ళీ నేను శాలరీలు ఇచ్చుకోవాలి. ఒకసారి నేను బ్యాంకాక్ షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్ళి సరికి అప్పుడు డబ్బు అయిపోయింది. అప్పుడు దాదాపు 15 నెలలు పై అయిపోయింది, 15-16 నెలలు అయిపోయింది. ఆ బ్యాంకాక్ వెళ్ళడానికి కూడా డబ్బు లేక సుంకు రమేష్ గారి దగ్గర కొద్దిగా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, ఇంకా పెద్ద వడ్డీలు కానీ తప్పదు, ఫినిష్ చేసుకోవాలి, తెచ్చుకొని వెళ్ళాం. వెళ్ళి రాగానే కాపీ వస్తే అమ్మేద్దాం సినిమా. కాపీ వచ్చేటికి ఎంత అంటే మనకు బడ్జెట్ దాటిపోయింది. నేను 2.75 అనుకున్నా, అప్పటికే 4 వచ్చేసింది, వడ్డీలు పెరిగిపోతున్నాయి. సరే ఎంతకు అమ్మాలో తెలియదు. సరే కాపీ వస్తే కాపీ చూపించి మనకున్న గుడ్ విల్ మీద ఏదో రేటుకి వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. ఈ లోపల ఫైనాన్సర్స్ 1 నెల లేట్ అయిందండి. లేట్ అవ్వడం అంటే నేను బ్యాంకాక్కి వెళ్ళి చెప్పా, నేను ఊరు వెళ్తున్నాను, షూటింగ్కి వెళ్తున్నాను, ఈ నెల వడ్డీ కట్టలేను, నెక్స్ట్ మంత్ చూద్దాం. లేదు ఎంతో కొంత కట్టి మీరు కట్టాలి. సరే చూద్దాం, నేను వచ్చింది అది కడదాంలేను. నేను బ్యాంకాక్ నుంచి ఇంటికి వచ్చాను, అర్ధరాత్రి వచ్చా, లేట్గా పడుకున్నా. వచ్చరికి ఆయన వచ్చాడు మాట ఫైనాన్సర్. ఆయన ఒక్కడే రాలేదు, 2 మారుతి వ్యాన్లు వేసుకుని పిల్ల పాపల ముసలమ్మలతో అందరినీ వేసుకొచ్చాడు. సార్ మీరు డబ్బులు ఇస్తే ఈ నెలలు తిండి తింటారు సార్, లేదంటే కష్టం అవుద్ది అన్నాడండి. సార్ నాకు 1 నిమిషం ఆలోచించా, చాలా బాగాలేదు పద్ధతి ఇది అంటే. సరే అండి, ఈ లోపల స్టార్ట్ చేశారు. సార్ ఈ నెల మీరు వడ్డీ ఓపెన్ పర్లేదు సార్, నో ప్రాబ్లం, నెక్స్ట్ మంత్ మా అమ్మాయికి పెళ్ళి చేస్తున్నామండి, కొంచెం కట్టిన డబ్బులు, మా డబ్బులకి 20 లక్షలు మీ దగ్గర ఉన్నాయంట, ఈయనదేమో 15 లక్షలు ఉన్నాయంట, ఇదంట అనేసి మొత్తం లెక్కలు చెప్పారు. సార్ ఇచ్చేస్తాను, నెక్స్ట్ 1 మంత్ టైం పెట్టారు. విని వెంటనే ఫిల్మినర్లు ఇల్లండి ఇమ్మీడియట్గా అమ్మేశాను, తక్కువ రేటుగా అమ్మేశాను. అంటే ఎవరితో మనం ఏదైతే చూపించుకోకూడదు, ఎవరిని మనం అనిపించుకోకూడదు, తీసేసి తక్కువని వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వాళ్ళు అన్నదానికన్నా 10 రోజులు ముందే పట్టుకెళ్ళి అమౌంట్ ఇచ్చేసి దాంతోపాటు ఆ ఇల్లు కొన్నాయని కూడా పూర్తిగా అవ్వలేదు, కొద్దిగా ఇస్తా అంటే మళ్ళీ ఇంకొక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కూడా అమ్మేసింది నానక్రమ కూడా దగ్గర, తీసుకెళ్ళి పట్టుకెళ్ళి అతను మాట ప్రకారం ఇచ్చేసాను. నిజంగా ఏంటంటే ఆ టైంలో పిల్లలకి అప్పుడు ఇంకా మెచ్యూరిటీ రాలేదు, 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నారు పిల్లలు, 6th 7th. నా వైఫ్ నన్ను బాగా సపోర్ట్ చేసిందండి. ఏదైనా మనం కట్టుబాట్లతో వచ్చాం,
పేరు వచ్చింది, ఒక ఇల్లు వచ్చింది, అవి ఉన్నాయి, ఏదో జరుగుద్ది ఒకసారి. సినిమా రిలీజ్ అయితే మళ్ళీ మన డబ్బులోకి వచ్చేస్తాయి కదా అదే అన్న దాంతో దిగాము. తర్వాత భాగ్యరాజు గారిని తీసుకొచ్చి ఒకసారి సినిమా ఓపెనింగ్ టైంలో ఒకసారి ఇంటికి వచ్చాడు కదండి, తీసుకొచ్చాను. అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిందని కాపీ వచ్చింది. కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఫుల్ జోష్లో ఉండేవాడు నాతో, బాగా ఖర్చు పెట్టావు, బాగా తీసావు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది అని చాలా బాగా మాట్లాడుతూ అందరికి చెప్తుండేవాడు. తీసుకెళ్ళి మళ్ళీ ఆయన్ని మా ఇంటికి తీసుకొచ్చాను. వచ్చాడు, వచ్చి నేను అందరికి చెప్పా, సార్ మీరు సొంత ఇంట్లోకి ఉన్నప్పుడు వచ్చారు, అది పెద్ద ఫ్లాటు, 3 బెడ్రూమ్, 2200 స్క్వేర్ ఫీట్ అదే ఇల్లు. ఇప్పుడు చూడండి 1500 స్క్వేర్ ఫీట్ రెంట్ ఇంట్లోకి వచ్చాను నేను. అంటే నేను ఎవరిని అంటలేదు, టైం గురించి చెప్తున్నాను, టైం ఎలా ఉందనేసి. అంటే ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలంటారు కదా, ఇదేనండి మీరు నాకు కావాలనుకున్నాను, దానికోసం అది వదులుకున్నానండి. కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు భాగ్యరాజు. మహేష్ లేదు, నీకు మంచిగా జరుగుద్ది, దేవుడు నీకు ఇస్తాడు అని ఇస్తాడు అన్నాడండి ఆయన. అయిన తర్వాత నాకు ఏమైందంటే ఈ సినిమాకి ఇంకా నా దగ్గర డబ్బులు లేవు కదా సార్. ఎవరెవరు కొద్దిద్దరు ముగ్గురు పార్ట్నర్స్ అంటే ఫ్రెండ్సే, బయట వాళ్ళు ఏం కాదండి, ఫ్రెండ్సే. వాళ్ళు గత 10 ఏళ్ళ నుంచి పరిచయం, నాకు సరదాగా నాతో తిరుగుతుండేవారు. కొంచెం పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్నవాళ్ళు. మనం మేము కూడా ఉంటాం పార్ట్నర్స్, మేము కూడా ఉంటాం అన్నవారు. కానీ ఇద్దరు జాయిన్ అయ్యారు పార్ట్నర్స్. ముగ్గురు 3 కోట్లు పెడతా ఉన్నారు. నువ్వెందుకు ఇదవడం, మేము ముగ్గురు 3 కోట్లు పెడతా ఉన్నారు. 3 కోట్ల కల్లా 3 కోట్లని 3 పాతికలు వచ్చారు. ఆ ఇచ్చిన పాతికలు ఎప్పుడూ ఒకేసారి 25 లక్షలు ఎవరు ఇవ్వలేదండి. 1,50,000 2 లక్షలు నెలలు తెస్తే ఆ డబ్బులు ఇంట్రెస్ట్లు కట్టుకోండి. ఓకే, ఆ ఇంట్రెస్ట్ పోయింది. అలాగే సినిమా ఫినిష్ అయిపోయిందండి. సినిమా అయిపోయిన తర్వాత సినిమాని చదలవాడి శ్రీనివాసరావు గారు, ఎవరు మన మీడియేటర్ ద్వారా, సురేష్ పర్సన్స్లో ఉంటాడు ఒక మీడియేటర్ అని, ఆయన ద్వారా చూపించారు. నాకు ఆయన పరిచయం లేదు, చదలవాడి శ్రీనివాసరావు గారు. చూసి అయినా సినిమా చూసి ప్రసాద్ ల్యాబ్లో, మహేష్ చాలా బాగుంది ఆ సినిమా, నీది ప్రేయస్ రవే చూశాను, అయోధ్య రామయ్య సినిమా, నీ సినిమాలు అన్నీ చూశాను, అన్నిటికంటే ఇది ఇంకా బాగా నచ్చింది నాకు అన్నాడు. బాగుంది ఈ సినిమా, నేను తీసుకున్నాను. అమ్మా నా కష్టాలు పోయారా బాబు ఈరోజు అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా కంచి డైరెక్ట్గా నాకు ఆయన నాతో కాదు కదా, మధ్యలో మీడియేటర్ కదండి. ఆ మీడియేటర్ వచ్చి, ఏమండి శ్రీనివాసరావు గారి దగ్గర 3 ఉన్నారు సార్, వాళ్ళు కమిషన్ అడుగుతున్నారు, మరి ఏంటి? శ్రీనివాసరావు గారు అంత చెప్పారు సినిమా, ఆయన 3 కోట్లు చెప్పారు సార్, 3 కోట్లు ఇస్తా అన్నాడు. ఆయన చెప్పిన దానికి నేను వడ్డీలు అన్నీ లెక్కేసుకుంటే నాకు ఒక 50 లక్షలు లాస్ ఉందండి అప్పటికే. అంటే నాకు శాటిలైట్ 75 వచ్చింది, ఈయన 3 ఇస్తే 3.5గా 3.75 అవుతుందండి. నాకు 4.25 వరకు అయిందండి. ఇంకొక 50 లక్షలు నాకు డెఫిసిట్లో ఉన్నాను. ఆయన నాకు నేను ఫీల్ అవ్వలేదు. ఎంచేదంటే సినిమా రిలీజ్ అయితే, హిట్ అయితే వార్పులు వస్తాయి. అది కాక నాకు తమిళ్ ఉంది, హిందీ డబ్బింగ్ చేసుకొచ్చి సేఫ్లో ఉంటాం. ఒకవేళ పోయినా 20-25 పోతుంది తప్పితే ఇంకేం లేదు. తప్పు మనదే, లేటు, ఇంత లేట్ అవ్వడం వల్ల అని నాకు నేనే సాటిస్ఫై అయి ఉన్నా అండి. అతను వచ్చి ఇలా కమిషన్ అడుగుతున్నారు సార్ అంటే, సరే ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 ఉన్నారు, నా సైడ్ నుంచి 2 ఉన్నారు. సరే మీరు అందరూ కలిసి ఒక 25 లక్షలు తీసుకోండి, నా ప్రాబ్లం మీకు తెలుసు కదా, నాకు 275 వస్తాయి కానీ నాకు వర్కౌట్ అవ్వదు, మళ్ళీ నాకు పార్ట్నర్స్ కూడా ఉన్న వాళ్ళకు నేను ఇచ్చేసేలా, ఎవరి మెడికల్కి ఇచ్చేసేలా. సరే ఓకే అన్నారండి. ఓకే అని చెప్పి మళ్ళీ వచ్చి, మహేష్ గారు మీరు 25 లక్షలు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు ఏమన్నారంటే కొంచెం రేటు పెట్టి శ్రీనివాసరావు దగ్గర తీసుకుందాం, మహేష్ 3 ఇచ్చేద్దాం, ఆ 5 డబ్బులు మేము తీసుకుంటాం అన్నారు. మీకు ఓకే కదా అన్నారు. ఓకే అన్న. ఇంకా మనకు ఆ 25 లేదు, ఇంకేముంటుంది. ఆయన చెప్పడం 3 కోట్లు చెప్పాడు, లేదు బార్గింగ్లో ఇంకో 10-15 25 అడుగుతారులే, నేను మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను. 1 మంత్ అయిందండి, 2 మంత్స్ అయింది. అదిగో జరుగుతుంది, ఇదిగో జరుగుతుంది, అదిగో జరుగుతుంది అంటూ ఉండేవారండి. ఒక మీడియేటర్ నా దగ్గరికి వచ్చాడు, ఒక నెల్లూరు మీడియేటర్ వచ్చి, మహేష్ గారు ఇప్పుడు మీ సినిమా బాగుంది కరెక్టే, కానీ మరీ అంత దారుణమైన రేట్లు పెట్టకూడదు కదా మీరు. ఆయన ఏదో మంచి రేట్ చెప్పాడు, ఒక 5-10 అటు ఇటుకు మాట్లాడి ఇచ్చేసేయాలి తప్పితే మరి అంత రేట్ ఏంటండి
ఆయన ఫీల్ అయ్యాడని నా దగ్గర ఫీల్ అయ్యాడని. ఏమన్నాడని 5 కోట్లు చెప్పారట కదా, ఫైనల్గా 4.5 అయితే మాట్లాడండి, లేకపోతే మాట్లాడొద్దు అన్నారట కదా. సరే మనకు అంత స్థామత లేదు అన్నాడు ఆయన. ఆ సినిమా 3.5 కొనొచ్చు, 4.5 నా వల్ల కాదన్నాడు అనేసి ఇప్పుడు అడవి అని ఒక సినిమా కొన్నాడైనా. అడవి అని ఒక సినిమా వచ్చిందండి ఆ టైంలో, అది కొన్నాడైనా. మరి అది ఏదైనా ఆడితే బాగుంది, డబ్బులు వస్తే మీది సినిమా కొంటాడు, లేకపోతే కొంటాను. సరే ఆ సినిమా రిలీజ్ అయిందని డిజాస్టర్ అండి, పోయాను. ఆయన ఎంత పెట్టాడు అంత పోయింది దాంట్లో. దాంతో మళ్ళీ ఆయన కసిగా ఏం చేసి ఇంకొక సినిమా కొన్నాడండి. ఆ సినిమాలో కూడా డబ్బులు పోయింది, ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆపేసాడు. ఓకే. నేను వెళ్ళి చదరాల్సిన సార్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే ఆయన రిసీవింగ్ పెద్ద బాగాలేదండి. ఏంటమ్మా అన్నాడు. సరే ఇలాగ సినిమా అంటే అప్పుడు నేను కొనట్లేదు అన్నాడు. కదా అప్పుడు మీరు చూసారు కదంటే అప్పుడు అన్నాం కానీ ఇప్పుడు లేదు కదా అన్నాడు. అప్పుడు తర్వాత చెప్పారు, సార్ నాకు తెలియదు సార్, నాకు మీ దగ్గర ఇలా జరిగిందట, మీరు ఈ రేట్ చెప్పారంటే నువ్వు అప్పుడే రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు. ఇలాగంటే అలాగంటే సార్ ఇప్పుడు ఎలా సార్, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకేమైనా కష్టం ఉంది, నీకు బాగా బాధల్లో ఉన్నాను చెప్పు, ఒక 5 లక్షలు ఇస్తాను, కాకపోతే సినిమా అయితే నేను తీసుకోను, ఇప్పుడు నేను కొని మూడ్లో లేను నేను అన్నాను. సార్ నేను వెళ్ళిపోయానండి. ఈ లోపల ఏమైందంటే ఇంక సినిమా బయట చదవాలి సినిమా సార్ చూసాడంట, తీసుకోవడం మానేసాడంట, ఇంకో రకంగా వెళ్ళింది మన బయట టాక్ వేరే రకంగా. సరే అయినా కూడా నేను మళ్ళీ ప్రిపేర్ చేశాను సార్ సినిమా రిలీజ్ చేయడానికి. ఈ లోపల ఏంటంటే నా దగ్గర ఎవరైతే పార్ట్నర్స్గా ఉన్నారని చెప్పింది చూసారండి, ఓ 3 ఉండి. ఈ 3 ఏం చేశారంటే, మహేష్ 25 లక్షలు కదా, మా ఇంట్లోనూ ఎందుకు పార్ట్నర్షిప్ అన్నారు, పార్ట్నర్షిప్ అంత ఓకే, ఇంట్లో లేడీస్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం చెక్కులు ఇచ్చేసే, చంద్రమేష్ మాకు ఇచ్చేసాడు డబ్బులు, రిలీజ్ కాగానే ఫస్ట్ డబ్బులు మనకే ఇస్తాడు అని చెప్పేసి మేము చెప్తాం, చెక్కులు ఇచ్చాను. చెక్కులు ఇచ్చేసాను. చెక్కులు ఇచ్చిన తర్వాత ఇంకా సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నానండి, ముందుకు వెళ్ళటలేదండి. అనుకోవడం ఆగిపోవడం, వెళ్ళడం ఆగిపోవడం. ఈ ప్రాసెస్లో ఉండగా రామానాయుడు గారికి ఎవరో చెప్పారటండి, మహేష్ కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడంటే. అసలు మహేష్ ఏందయ్యా ఎందుకు సినిమా తీసాడు, బ్రహ్మాండ డైరెక్టర్, శుభ్రంగా మంచి డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు అవసరం మహేష్కి. సరే అంటే పిల్లని మహేష్ అంటే వెళ్ళాను. సార్ మీరు సినిమా రిలీజ్ చేయండి సార్, సినిమా చూడండి. సినిమా చూశాడండి, బాగుందనండి. బాగుంది మహేష్, సినిమా రిలీజ్ చేద్దాం, టైం చూసి రిలీజ్ చేస్తానండు, కొంచెం టైం పడుతుంది, సినిమాలు లేనప్పుడు చూడాలి, ఉన్నప్పుడు వేస్తే నీకు డబ్బులు రావాలి కదా, మళ్ళీ డబ్బులు పోతే కరెక్ట్ టైంలో వేసాను అనుకో నీకు 4 డబ్బులు వస్తాయి కదా అని. సరే ఓకే అన్న. ఓకే అన్న తర్వాత నాకు మెయింటెనెన్స్ అవ్వడం కష్టమైపోతుందండి. సినిమాలు లేవు నాకు. సినిమాలు ఏమైపోయిందంటే చంద్రమహేష్ ప్రొడ్యూసర్ అయిపోయి మనకేం చేస్తాడులే సినిమా అన్నది కూడా బయట ప్రచారం అయిపోయిందండి. వచ్చే ప్రొడ్యూసర్ రావట్లేదు, అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ మాట్లాడట్లేదు. ఇంకొక ఏదైనా గట్టిగా అడిగితే ఏమంటున్నారంటే, ఏమన్నా మన సినిమా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే, మీ సినిమా రిలీజ్ చేయండి మహేష్ గారు, రిలీజ్ చేసిందో చేద్దాం, అది మీరు మళ్ళీ దీని మీద ఉంటే ఆ సినిమా పెండింగ్ పెట్టారు, లేట్ అయిపోద్ది అది సినిమా, మీకు డిలే అవుతుంది, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది, సినిమా రిలీజ్ చేసేసుకోండి, రిలీజ్ చేసి రండి అని ఎవరి మటుకాల్లో సినిమాలు లేదండి. సినిమా లేకపోతే నేను మళ్ళీ ఒక కథ రెడీ చేసుకున్నాను, చిన్న కథ, మంచి సెంటిమెంట్, డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ అని సురేష్ దగ్గరికి వెళ్ళాను. బాబు నా సినిమా ఇలా పెండింగ్ పడిపోయింది, కాపీ వచ్చింది, రిలీజ్ చేసుకోవాలని పొజిషన్ అయిపోయింది, రిలీజ్ చేయాలంటే నా చేతిలో ఏదో సినిమా ఉండాలి, మళ్ళీ ఇంకోటి ఈ సినిమా ఉండగా దాన్ని రిలీజ్ చేయాలి, నేను ఒక కథ చేశాను బాబు, మీరు వినండి, మీకు నచ్చితే నాకు ఫైనాన్స్ చేయండి, నచ్చకపోతే నా బ్యాడ్ లక్, నేను మాట్లాడను, మీరు నాకు ఫైనాన్స్ చేస్తా, మీరు ఇచ్చిన డబ్బులతో నేను సినిమా ఫినిష్ చేసుకుంటా, సినిమా మీ దగ్గర పెట్టుకోండి, మీకు నచ్చితేనే, ఎలాగో సినిమా నచ్చితే మీరు అంటే సరే ఓకే నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కదా, రేవరా వింటాను కథ. ఫుల్ స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ రెడీ చేసుకుని సురేష్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఏమైందంటే సరిగ్గా అదే టైంకి ఆయనకి నాకు ఏ టైం చెప్పారో ఆ టైంకి చాంబర్లో మీటింగ్ పడింది. నేను మీటింగ్కి వెళ్ళాడు, అక్కడ పిఏకి ఫోన్ చేసి చెప్పాడు, మన చంద్రమహేష్ వస్తాడు, ఈవినింగ్ కలుద్దని చెప్పింది చంద్రమహేష్ని అని చెప్పాడు. ఆవిడ ఎలాగానే ఆ మేడం చెప్పింది, మహేష్ గారు ఇలా సార్ చెప్పారు సురేష్ బాబు గారు,
ఈవినింగ్ కలుద్దాం అన్నారు. మరి ఈవినింగ్ రండి, ఇంకప్పుడు ఆయన ఫ్రెష్గా లీజర్గా దొరుకుతాడు మీకు. సరే నేను ఫైల్ పట్టిన కింద దిగుతున్నాను. నాయుడు గారు పైకి వచ్చాడు. వాడిని వచ్చి, ఏమి మహేష్ ఏమైపోయావు అసలు ఏంటన్నాను. ఏంటి ఎక్కడికి వచ్చావేంటాను. బాబు సురేశ్వరం కళ్ళకి వచ్చాను. లేడు కదా సురేశ్వరం. బాబు లేడంటే అక్కడ సాంబార్లు ఉన్నారట. సురేష్తో పని ఏంటాను. నేను ఒక కథ రెడీ చేశాను సార్, సురేష్ బాబు చెప్దామంటే, సురేష్ ఎప్పుడు తీయాలి సినిమా, సురేష్ తీయడు సినిమా అని. సురేష్ బాబు తీయడం కోసం కాదంటే నేనే తీయాలనుకున్నాను, సురేష్ బాబు ఫైనాన్స్ అడుగుదాం అనుకున్నాను అని వెళ్ళేటప్పుడు ఒకసారి కనిపించి నాకు అన్నట్టు. సార్ నేను వెళ్ళిపోయాను, ఆయన కాటేజీలోకి వెళ్ళిపోయాడు పైనుంచి. సార్ నేను వెళ్తే మళ్ళీ ఆయన కనిపించా. మళ్ళీ ఇప్పుడు నీకు సినిమా తీయడం అవసరం మహేష్ అని. మరి చేయాల్సి తప్పదండి, అంటే నాకు సినిమా లేదు యాక్చువల్గానే, గ్యాప్ నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, గ్యాప్ వచ్చి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్ అని. సరే సార్ చిన్న హెల్ప్ చేస్తారా సార్, ఏం చెప్పాను. ఈ స్క్రిప్ట్ నేను ఇప్పుడు తీయను, నాకు ఆల్రెడీ కోడి రంగేశ్వర సినిమా ఫిక్స్ అయిపోయి ఉంది, నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్ళాలని. సార్ మేము తీయమంటలేదు సార్ నేను ఈ కథ మీరు చదవండి సార్, మీకు నచ్చింది అనుకోండి సురేష్ బాబు రికమెండ్ చేయండి. బాబు నేను మహేష్ కథ బాగుంది అని మీరు చెప్తే నాకు ఇంకా బలం అవుతుందని సురేష్ బాబు దగ్గర. అలాగంటావా సార్, నాకు 3-4 రోజులు పడుతుంది, ఓకేనా సార్. అలాగే సార్ కానీ ఫైల్ ఇచ్చేసాను. ఫైల్ ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. అప్పుడు ఏంటంటే మన ఎన్ శంకర్ గారు జై బోలో తెలంగాణ సినిమా వర్క్ జరుగుతుంది. ఆ సిట్టింగ్స్లో నేను కూర్చున్నవాడిని. ఆంధ్రజ్యోతి దగ్గర ఉండేది ఆఫీస్ అండి, జర్నలిస్ట్ కాలనీలో. నాకు అప్పుడు ఏంటంటే అప్పులు ఎక్కువైపోయింది, మాటికి అప్పుల ఫోన్లు, ఇరిటేషను, చిరాకులు. సెల్ ఆఫ్ చేసి పెట్టేవాడు మాట. సెల్ ఆఫ్ చేసి నాకు అవసరం ఫోన్ చేసేవాడిని ఎవరికైనా, లేదా ఆఫ్ చేసి పెట్టేవాడిని. ఆ టైంలో ఇంకెలా జై బోలో తెలంగాణ సిట్టింగ్స్లో కూర్చున్నాం కదా, ఆయన చాలా కష్టాల్లో సినిమా స్టార్ట్ చేసుకున్నాడు శంకర్ గారు. సరే ఆయనకి ఆ టైంలో ఎవరు లేరు ఆయన పక్కన, నేను తప్ప. సరే నేనే కూర్చున్నాను అలాగా, అలా వర్క్ చేస్తుండేవాడిని. ఈవినింగ్ 5 o'clock నేను ఇంటికి ఫోన్ చేద్దాం, ఫోన్ ఆన్ చేసేవాడిని. ఫోన్ ఆన్ చేసి అలా అందరికి సరే ఫోన్ మా ఇంట్లో మాట్లాడితే స్టూడియో నుంచి ఇన్కమింగ్ కాల్ ఒకటి వస్తుందండి. సరే స్టూడియో నుంచి కాల్ వస్తుంది ఏంటని మళ్ళీ ఒక 2 నిమిషాలు పెడితే స్టూడియో ఆపరేటర్ ఫోన్ చేశాడు, విశ్వనాథన్ నాకు ఆపరేటర్. ఏమంటే మహేష్ గారు 1:30 నుంచి కొడతాను సార్, 7 నొప్పులు వస్తున్నాయి సార్ మీ నెంబర్ కొట్టలేక. సార్ దొరికాడా మహేష్ అని అడుగుతున్నారు. ఒకసారి నాయుడు గారికి లైన్కి వెళ్తున్న లైన్లో ఉండండి నన్ను కలిపాడు నాయుడు గారికి. పొద్దుట మాట్లాడిన నాయుడు గారికి సాయంత్రం మాట్లాడిన నాయుడు గారికి చాలా తేడా ఉందండి. ఏమ్మా ఎక్కడున్నావమ్మా అన్నాడు. సార్ ఇక్కడ ఏమన్నారు, మరి రాగలుగుతావు, ఒక హాఫ్ అన్ అవర్లో రాగలుగుతావా అన్నాను. నేను వెహికల్ ఏమి పంపించినాను. లేదు నా వెహికల్ ఉందండి. అక్కడి నుంచి స్టూడియోకి 5 నిమిషాలు అండి, శంకర్ గారి ఆఫీస్ నుంచి. వెంటనే 10 నిమిషాలు వెళ్ళాను. వెళ్తే నేను ఆ స్క్రిప్ట్లో వెనకాల బడ్జెట్ కూడా పెట్టాను, ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటని మొత్తం డీటెయిల్స్ మొత్తం నా ప్లాన్ ఇంత సహా పెట్టా. స్క్రిప్ట్ అంతా చదివానమ్మా, బాగుంది, బడ్జెట్ కూడా బాగానే ఉంది, ఆ బడ్జెట్లో తీయగలుగుతావు నువ్వు, తీస్తానండి. ఓకే అంటే నేను మామూలుగా జనరల్గా అడిగాను, ఈ మధ్య కొంచెం మహేష్ సినిమా తీసుకొని అప్సెట్ అయ్యాడండి, ఆయన చేత అతను ఫ్రెష్ అయితే కానీ మళ్ళీ సినిమా తీయలేడు అని అంటున్నారు. బట్ నీ సబ్జెక్ట్ చదివి నీ ఎంత చూసినట్టు నాకు నచ్చింది, ఆ బడ్జెట్లో ఫినిష్ చేస్తావు సినిమాను. చేస్తాను సార్. నువ్వెందుకు చేసుకోవాలి సినిమాది, నాకు చేయొచ్చు కదా నువ్వు అని. అంటే సార్ మీరు కోడి రంగేష్ గారితో సినిమా అంటున్నారు కదా సార్ అని. అంటే అది జరుగుతుంది, ఇంకా డైలవర్షన్ రెడీ అవ్వలేదు, ఇది పక్కాగా ఉంది కదా, రేపు షూటింగ్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరు నీ ఆర్టిస్టులు చెప్పు అన్నాడు. కృష్ణుడు అనుకుంటున్నాను సార్ ఇలా ఈ విధంగా క్యాస్టింగ్ అని. సరే రేపు మార్నింగ్ రా అంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళగానే 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి, నేను చేస్తున్నాను, నీ రేటు 10 లక్షలు ఇస్తున్నాను నేను, ఓకేనా అని. మీ ఇష్టం సార్, సినిమా బాగుంటే ఇస్తాను నేను. సరే అలాగే సార్ కానీ 2 లక్షలు చెక్ ఇచ్చారంటే, ఇచ్చి ఎవరు హీరో సార్ మీరే డిసైడ్ చేయండి సార్ హీరో అన్నది. నేను కృష్ణుడు అనుకున్నాను, మీరు వద్దన్నారు కాబట్టి మీరు సుమంత్ బాగుంటాడని సుమంత్ వారిని పిలిచి చెప్పాను, కథ చెప్పాం. కథ బాగుంది, కథలో ఎక్కడ యాక్షన్ ఉండదండి, ఆయనకి యాక్షన్ కోరాడండి, అది పెట్టడానికి ఉండదండి. ఒక
2 గంటలు ట్రైన్ లేట్ అయితే ఆ 2 గంటలు ఏం జరిగింది, కథ అంతా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ అయితే కథ అండి. ప్లాట్ఫామ్ దాటి బయటికి వెళ్ళమండి. ఇంకా అక్కడ యాక్షన్ ఎలా వస్తుంది? రాదండి. బాబు యాక్షన్ అయితే రాదంటే లోపల గోపాలకృష్ణని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆయన కథ బిగినింగ్ స్టార్టింగ్ ఏదో అతను యాక్షన్ అడుగుతున్నాడు కదా అని కొత్తగా ఆయన ఏదో క్రియేట్ చేసి గోపాలకృష్ణ గారు చెప్పారు. మొత్తం నచ్చలేదండి అతనికి. అంతకుముందు కథ బాగుంది అన్నాడు, ఇప్పుడు నాకు మొత్తం నచ్చలేదు అన్నాడండి. నాయుడు గారు చెప్తే నాయుడు గారు ఏమై ఉన్నా కథ ఎందుకై పాడు చేస్తారు, యాసి కథ తీయండి, అంత ఇంకేం వద్దు, అక్షరం కూడా మార్చొద్దు. సరే అన్నామంటే ఈ లోపల ఆయనకి నిఖిల్ లైన్లోకి వచ్చాడు. వస్తే నిఖిల్ కూడా ఖాళీగా ఉన్నాడు ఆ టైంలో. నిఖిల్ని పిలిచి ఏంటామంటే నిఖిల్ నాయుడు గారు పిలిచి ఈ స్క్రిప్ట్ ఇదే స్క్రిప్టు, దీంట్లో యాక్షన్ ఉంటుంది ఏముంటుందో, 2 గంటలు ట్రైన్ లేట్ అయితే ఏంటి కథ అన్నది, ఈ స్క్రిప్ట్ పట్టుకెళ్ళు, చదువుకో, మీ పేరెంట్స్తో కూడా చదివించు, నచ్చితే రా రేపు మార్నింగ్ సినిమా చేద్దాం, నచ్చకపోతే నేను వేరే హీరోని పెట్టుకుంటా. అలాగే సార్, లేదు నేను చేస్తాను సార్, మీ బ్యానర్లో చేయాలి సార్, కథ కూడా తెలియాలి కదంటే పట్టుకెళ్ళి అతను ఇంటికి వెళ్ళి తను చదివి వాళ్ళ పేరెంట్స్తో కూడా చదివించాడండి. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి చాలా బాగుంది సార్, మా అబ్బాయి చేస్తాడండి సినిమా, రెమ్యునేషన్ కూడా వద్దండి, ₹1 కూడా వద్దన్నారండి. ₹1 కూడా మాకు వద్దు, మాకు కథ అంత బాగా నచ్చింది, కొత్తగా ఉంది, సరదాగా కామెడీగా ఉందండి. అంటే సరిగ్గా అనుకున్నామండి. 20 రోజుల్లో షూటింగ్కి వెళ్ళిపోయామండి. ఓన్లీ 20 డేస్. 20 డేస్లో అరకు వెళ్ళండి షూటింగ్ అండి. అక్కడ టోటల్గా 23 రోజులు సినిమా తీసాను సార్. అది 29 డేస్ అనుకుందల్లా 23 డేస్లోనే అయిపోయింది. ఒక చోట నైన్ కూడా అంత ఫాస్ట్గా వద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు, అయిపోయిందండి. నాయుడు గారు ఆనందం పట్టలేనంతమంది. సినిమా రిలీజ్ ముందు ప్రెస్ మీట్లో నేను చాలా కాలం తర్వాత చాలా ఫాస్ట్గా తీసిన సినిమా ఇదే, తర్వాత ఇష్టంతో తీసిన సినిమా ఇది, అంత ఇష్టంగా వచ్చిన సినిమా ఇది. రెండోది ఏంటంటే నా కొడుకులు ఇద్దరు కూడా మెచ్చుకున్న సినిమా ఇది. ఆయన సినిమా ఏం తీసినా కూడా సురేష్ బాబు గారిని వెంకటేష్ బాబు మెచ్చుకోరండి, కామెంట్ చేస్తుంటారు ఇది అవసరం మనకి, ఈ టైప్ సినిమా కథ అవసరం అని. అటువంటి వాళ్ళు కూడా సినిమా చూసి నన్ను వెంకటేష్ బాబు బాగా ఫోన్ చేసి మాట్లాడాడు. నెక్స్ట్ డే స్టూడియోకి వెళ్తే స్టూడియోలో కూడా బాగా మాట్లాడాడు వెంకటేష్ బాబు. సురేష్ బాబు కూడా బాగుంది, బాగా తీసే సినిమా. ఇప్పుడు ఒక్కొక్కసారి విధి మనల్ని బాధ పెడుతుంటుంది అండి. సినిమా బాగా వచ్చింది, అందరం హ్యాపీ అండి, రిలీజ్ చేయాలనుకున్న టైంకి ఏమైందంటే ఆరెంజ్ సినిమా డేట్ వేసాడు, ఆరెంజ్ సినిమా రిలీజ్ అన్నారు. అప్పటికి మగధీర తర్వాత వస్తున్న సినిమా ఆరెంజ్. మగధీర ఒక రేంజ్లో ఉందని సినిమా, దీని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్లో ఉన్నాయండి. ఆడియో కూడా మంచి హిట్ అండి ఆరెంజ్. నాయుడు గారు అమ్మ 3 వారాలకు మనం వెళ్ళకూడదమ్మా, ఆ సినిమా వెళ్ళింత 3 వీక్స్ వరకుని. ఆ సినిమా వారం పోస్ట్పోన్ అవుతుండేదండి. నెక్స్ట్ ఇంకా అవ్వలేదు, డిటిఎస్ అవ్వలేదు, లేకపోతే మిక్సింగ్ అవ్వలేదు, లేదా సీజీ అవ్వలేదు, అలాగా మాది కాపీ పెట్టి కూర్చున్నాం అలాగా మొత్తం 2 నెలలు గడిచిపోయిందండి. నేను శుభ్రంగా విజయదశమికి వెళ్ళాలి రిలీజ్ కంటే, విజయదశమికి ఆరెంజ్ వస్తుందని చెప్పేసి అలా ఆగిపోయి ఆ స్లాట్స్ అదంతా అలా 2 నెలలు పోయిందండి. అయిన తర్వాత ఆరెంజ్ రిలీజ్ అయిందండి. నవంబర్ 26ని 27ని ఎప్పుడు రిలీజ్ అయిందండి సినిమా. మార్నింగ్ షో బ్యాడ్ టెక్ అండి. బ్యాడ్ టెక్ రావడంతో నాయుడు గారు ఇంకెనక ముందు ఆలోచించలేదండి, వెంటనే రిలీజ్ డేట్ అన్నాడండి. వెంటనే రిలీజ్ చేసాడు సినిమాని December 3 అని. ఒక ప్రమోషన్ లేదు, ఏమీ లేదు అసలు. నాయుడు గారి సినిమాని ఒక పక్క ఇబ్బంది ప్లానింగ్తో ఉంటుందండి. అంటే నాయుడు గారి థియేటర్లన్నీ ఖాళీ అయిపోయింది. సో ఖాళీగా ఉన్నాయి కదా అని ఎందుకు మళ్ళీ ఇంకొక 2 వారాలు గ్యాప్ ఇస్తే మళ్ళీ వెంకటేష్ పిక్చర్ వస్తుందండి. నాగాస్త్రం ఏదో అలాగేదో ఉంటుంది, బెల్లంకొండ సురేష్ పిక్చర్ నాగావళి, అదే నాగవల్లి చంద్రముఖి, ఇది అదండి. తర్వాత నాగార్జున గారి సినిమా ఒకటి ఉందండి. దాని తర్వాత సంక్రాంతి స్లాట్ వచ్చేస్తుందండి. అంచేత మళ్ళీ ఇదే గ్యాప్ 2 వారాల గ్యాప్ ఉంది కదా, చేసేద్దాం సినిమా అనేసి రిలీజ్ చేసేసారండి. ప్రమోషన్ లేదు, ఏమీ లేదండి. సినిమా పికప్ అవుతున్న టైం తీసేసారండి. ఓకే ఆ సినిమా 40%, 50% ఓపెనింగ్స్ అండి. ఫుల్ ఓపెనింగ్స్లో లేదండి ఆ సినిమా. ఆలస్యం పడుతున్న సినిమా. టైటిల్ ఒకటి మైనస్ అండి. తర్వాత మేము చేసిన యాడ్స్ అండి మైనస్ అండి. ఏది కావాలో అది చూపించకుండా ఏదో చిన్నపిల్లల సినిమా అని చిన్నపిల్లల మీద యాడ్ ఏదో కట్ చేసామండి, అది మైనస్ అండి. సరే సినిమా బాగుంది పికప్ అవుతున్న టైంకి తీసేసి ఓ పక్క వెంకటేశ్వర సినిమాలు ఉండి, ఓ పక్క నాగార్జున గారి సినిమాలు వేసారు. నాయుడు గారు ఏమన్నాడు, మహేష్ ఇప్పుడు ఆపేద్దాం సినిమాని, సినిమా టాక్ బాగుంది ఇప్పుడు రన్ అంతానే,
సంక్రాంతి వెళ్ళిపోయిన రిలీజ్ చేద్దాం మళ్ళీ అన్నారండి. ఇంకా అలా అయిపోయింది సినిమా. అలాగా ఒక మంచి సినిమా అది టీవీలో వస్తుంటుందండి, వచ్చినప్పుడల్లా కూడా అందరూ ఇంత మంచి సినిమా ఎందుకు ఆడలేదంటారు. సరే ఇంక టైం అండి. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం కానీ నిజంగా ఏమనిపిస్తుంది అంటే, ఒక మంచి దర్శకుడుగా ఉన్న మీరు ఈ ఫైనాన్షియల్కి సంబంధించి ఈ ఇబ్బందుల వల్ల నిజంగా ఒక మంచి డైరెక్టరు, మీలో ఉన్న ఒక మంచి కసిగా ఉన్న డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు మిస్ అయ్యారు. దగ్గర దగ్గర ఈ గ్యాప్లో మీరు ఒక 10 సినిమాలైనా 20 సినిమాలు ఈజీగా చేసేవాళ్ళు. ఒక అభిమానం కొంప ముంచింది అనుకోవాలి. అభిమానం ఉండొచ్చు, మన కొంప ముంచేలాగా మితి మీరు ఉండకూడదండి అంటారు కదండి, సామెత కూడా ఉంది. ఏదన్నా ఉండొచ్చు కానీ అతి ఉండకూడదు అంటారు కదా, అతి ఉండకూడదు. అదే అదే అదే. కానీ ఏమాత్రం ఆయన ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేదండి వాళ్ళ బాబు? చేయలేదండి. మీరు ఎంత సఫర్ అయ్యారు. ఒక సొంత ఇంట్లో నుంచి అద్దెంట్లోకి వచ్చినప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఓకే కాదంట్లా. కానీ ఇంత దెబ్బతిన్నావే నా కొడుకు వల్ల ఇంత ఇంత ఇదైందని చెప్పేసి మోరల్ సపోర్ట్ కానీ లేకపోతే ఏది ఇవ్వలేదు మీకు? అంటే ఇంకా ఆయన ఏం చేయలేకపోయాడండి. అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఇబ్బందులు ఏమన్నా? ఆయన ఇబ్బందులు. ఓకే ఓకే ఓకే. అయితే ఆయన కూడా అక్కడ పెద్ద అంటే ఆయన కొన్ని సీరియల్స్ చేయడం అండి, తర్వాత అవన్నీ కొన్ని ఆగిపోవడం అక్కడ. ఆయన కొంచెం పొలిటికల్గా వెళ్ళాడండి ఆయన అక్కడ, పొలిటికల్లో కొంచెం క్రష్ అవ్వడం అక్కడ. ఆయన కూడా ఇబ్బందులు ఉన్నాడు. ప్రేయస్ రావే కానీ లేకపోతే తర్వాత కంటిన్యూగా వచ్చిన సినిమాల్లో ఏమండి? ప్రేయస్ రావే తర్వాత ప్రేయస్ రావే ఒక లవ్ పాయింట్ సార్, అది కొత్తగా ఉంటుంది పాయింట్ అండి. అది ప్రేమ త్యాగం కోరుకుంటుంది, దాని మీద చేసిన కాన్సెప్ట్ అండి అది. ఆ టైంలో చిరంజీవి గారు సినిమా చూసి అంటే నన్ను అంటే ఏ డైరెక్టర్ గురించి కూడా ఆయన ఇప్పుడు కూడా చెప్పలేదండి అలాగా. ఫస్ట్ అండ్ లాస్ట్ నేను అనుకుంటానంటే ఒక డైరెక్టర్ని అంత హైప్గా చెప్పడం అండి, సినిమా చూసి ఫీల్ అవ్వడం అండి. ప్రేయస్ రావే సినిమా ప్రివ్యూ చూసాడు నేను. అది కూడా ఎలాగంటే నాగబాబు గారు దాంట్లో యాక్ట్ చేశారండి. యాక్ట్ చేస్తే డాక్టర్ క్యారెక్టర్ చేస్తే నాగబాబు గారు ఇంట్లో చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేస్తుండగా ఆయన చెప్పాడు, నేను సినిమా చేశాను, బాగా ఆడుతుంది సినిమా ప్రేయస్ రావే, శ్రీకాంత్కి మంచి హిట్ వచ్చింది చాలా కాలం తర్వాత. అసలు ఆ సినిమా చూస్తున్నసేపు నేను యాక్ట్ చేసిన కూడా నేనే కళ్ళం నీళ్ళెట్టుకున్నాను, నేను అంత బాగా తీసాడు డైరెక్టర్ సినిమా అని చెప్తే, శ్రీకాంత్ హిట్ అన్న దాని మీద ఆయన చిరంజీవి గారు బాగా హ్యాపీ ఫీల్ అయ్యారండి. హ్యాపీ ఫీల్ అయ్యి ఒకసారి నేను సినిమా చూడాలి అని అనడం అండి. వెంటనే వాళ్ళు మేనేజర్ మా సురేష్లో ఫోన్ చేయడం అండి, సురేష్ వాళ్ళ సినిమా వెంటనే అరేంజ్ చేశారు అన్నమాట. నేను ఆ ఊర్లో లేను, నేను అదే రోజు సాయంత్రం వచ్చాను అన్నమాట. వస్తే నాకు చెప్పారు నైట్ సెకండ్ షో, అప్పుడు ప్రసాద్ ల్యాబ్ లేదండి, ఫిల్మ్ ఛాంబర్ అండి. ఫిల్మ్ ఛాంబర్లో చిరంజీవి సినిమా చూస్తున్నారు, ఫ్యామిలీతో చూస్తున్నారు, వీలైతే రా అని. చిరంజీవి గారు చూస్తాను, నేను రాకుండా ఎలా ఉంటాను, నాకు గుండుతో ఉండి వెళ్ళానమాట. సినిమా ఫస్ట్ హాఫ్ అయిందండి, బాగుందన్నారు నేను. అంటే అప్పుడు నేను వెళ్ళారు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అయిపోయింది సినిమా. శివాజీ రాజా రవీంద్ర, చిరంజీవి గారు, మేడము, కె విశ్వనాథ్ గారి ఫ్యామిలీ అంతా సినిమా చూశారు అన్నమాట. చూసిన తర్వాత చిరంజీవి గారు అలా కూర్చుని శివాజీని పిలిచి, శివాజీ రాజా ఏంటయ్యా సినిమాది, ఏం తీసావా, ఏం యాక్ట్ చేసావరా నువ్వు, అసలు మామూలుగా చేయలేదు నువ్వు, ఎవరు డైరెక్టరు? సార్ ఇక్కడ ఉన్నాడా పిలు అని. ఆయన లేసొద్దరికి చిరంజీవి గారు నేను అలా దగ్గరికి వెళ్ళిపోతుంటే గట్టిగా అలా కౌగులించుకున్నాడు అన్నమాట. అలాగే కౌగులించుకుని, అసలు ఏం సినిమా తీసావయ్యా బాబు నువ్వు, మామూలు సినిమా తీయలేదు, అసలు మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది, పరాకాష్ట అంటే ఇంకా లవ్ స్టోరీకి దీన్ని మించిన పరాకాష్ట లేదు, ఇంకా రాదు, ఇది పరాకాష్ట అంతే. లవ్ స్టోరీల్లో ఇది ఒక పరాకాష్ట, ఇది ఒక మైల్ స్టోన్ అంతే సినిమా అని చెప్పి ఆయనే స్వయంగా ఆయన కారు ఆయనే డ్రైవ్ చేస్తూ నన్ను ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకునండి, వెనకాల శివాజీ రాజా రవీంద్రని వేసుకునండి. శ్రీకాంత్ ఎక్కున్నాడంటే క్షేమంగా లాభంగా షూటింగ్ జరుగుతుందండి నా రామానాయుడు స్టూడియో నానకరం కూడా. అక్కడికి చిరంజీవి గారు డ్రైవ్ చేస్తుంది, అసలు నేను నమ్మలేకపోయాను, ఆయన డ్రైవ్ చేస్తున్నా కూర్చోడం, ఫ్రంట్లో కూర్చున్నాను నేను అని వెళ్ళి లొకేషన్కి వెళ్ళండి. శ్రీకాంత్ కూడా ఆయన అప్రిషియేట్ చేసిండి. మా అందరికి పార్టీ ఇచ్చారండి చిరంజీవి గారు. అంత అర్ధరాత్రి ఇంటికి తీసుకెళ్ళలేదు, ఇంట్లో ఉండి మార్నింగ్ 5 వరకు ఆయనతోనే కూర్చున్నామండి. అలాగా కూర్చుని మహేష్ మంచి కథ రెడీ చేయమ్మా, సినిమా చేస్తాను నీతోటి అని నాకు ప్రామిస్ కూడా చేసేటట్టున్నారు ఆ క్షణంలో.
ప్రైస్ రవి క్లైమాక్స్ కూడా 2 వెర్షన్లు తీసినట్టు అన్నారు ఆ టైంలో, ఒక టాక్ వచ్చింది, నిజమేనా అది? 2 వెర్షన్లు కాదు సార్. ఫస్ట్ నేను రామానాయుడు గారికి శివయ్య సినిమా చేస్తున్నప్పుడు, శివయ్య సినిమా హిట్ అయితే మహేష్ నువ్వు డైరెక్టర్గా ఉంటావమ్మా, నేను డైరెక్షన్ ఇస్తాను నేను. సినిమా తేడా వచ్చింది, శివయ్య సినిమా ఆడలేదనుకో నేను సినిమాలు తీను, నువ్వు బయటికి వెళ్ళి పని ఎత్తుకోవడమే, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం బయటికి అని ఒక ఛాలెంజ్ మూడ్లో సినిమా స్టార్ట్ చేసామండి. పోసాని కృష్ణమురళి గారు రైటర్ దానికి. శివయ్య సూపర్ హిట్ అయిందండి. అవగానే నాయుడు గారు వెంటనే సినిమా నాకు అనౌన్స్ చేశారండి, పబ్లిక్ ప్రశ్నలో చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏమైందంటే ఆయన ఒక బెంగాలీ సినిమా కొన్నాడు నేను. ఆయన ఆ టైంలో ఒక బెంగాలీ సినిమా చేస్తున్నారండి. అది చేస్తున్నప్పుడు ఆ బెంగాలీ డైరెక్టర్ ఒక సినిమా ఉందని చెప్పి ఒక సినిమా ఇచ్చారండి. చూస్తే నాయుడు గారు నచ్చేసిందండి సినిమాని. నన్ను తీసుకొచ్చి నువ్వు ఈ సినిమా చూడన్నాను. చూశాను, ఎలా ఉందంటే బాగుందండి అన్న. నువ్వే సినిమా డైరెక్టర్ అన్నారండి. గుండెలో రాయి పడిపోయిందండి. అదేంటంటే ఒక ఓల్డేజ్ కథ అండి అది. మన తెలుగులో వచ్చాయండి ఆ టైం, కలికాలం, బహుదూరం బాటసారి, ఇలా వచ్చే సినిమాలు. ఈ ప్యాటర్న్ సినిమా ఏంటారు బాబు, నేను ఫుల్ యూత్ సినిమా మంచి లవ్ స్టోరీ తీయాలనుకున్నాను, ఈ కథ ఇచ్చారండి నాయుడు గారు. నో అంటే మళ్ళీ నాకు ఛాన్స్ రాదండి, వచ్చిన ఆపర్చునిటీ పోద్దండి, ఆయన ఇవ్వకపోతే ఫ్యూచర్లో డైరెక్షన్ అని. వెంటనే పోసాన్ గారికి ఫోన్ చేశా, నువ్వు నో చెప్పకు, ఓకే అని చెప్పేసి నేను కూడా చూస్తాను సినిమా అని చెప్పి నెక్స్ట్ డే పోసాన్ గారు సినిమా చూశాను. మహేష్ నువ్వేం టెన్షన్ పడద్దు, కథని కొత్తగా చేస్తా, ఫ్రెష్గా చేస్తా, బ్రహ్మాండంగా చేద్దాం కథని, నువ్వు ధైర్యంగా ఉండు అంటే సరే అండి అన్న. వీళ్ళు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు 20 టైం ఉంది సార్, మామూలుగా చేయని కథని సూపర్గా చేస్తాం సార్. ఆయన మురళి గారు చెప్పిన జోష్కి నాయుడు గారు ఓకే అన్నారు. నాకైతే నాకు ఉత్సాహం లేదండి, ఇంకేదో అలాగా ఉన్నాను. సినిమా వచ్చింది నాకు ఆనందం, ఒక పక్క ఒక కంట్లో దుఃఖం, ఒక గంటలో ఆనందం కింద అయిపోయింది నాకు. అలాగే సరిగ్గా కథ రెడీ చేసామండి. కథ రెడీ చేసిన తర్వాత మురళి గారు అన్నారు, మహేష్ దీనికి క్యాస్టింగ్ కావాలి, మంచి క్యాస్టింగ్ ఉంటే సినిమా వెళ్ళిపోద్ది హ్యాపీగా, క్యాస్టింగ్ మరి ఏదో పెట్టుకున్నాను కష్టం అవుతుంది అంటే మరి ఎవరిని క్యాస్టింగ్ అని. కృష్ణ కథ చేద్దాం, ఓల్డ్ క్యారెక్టరు, భారతీయుడు గెటప్ లాగా నీట్గా గెటప్ వేసేకి డిఫరెంట్ గెటప్ వేసి కృష్ణ గారికి చేద్దాం. ముందు కృష్ణ గారిని అడుగుతాను పోయి కనీసం ఎదురు. కృష్ణ గారు అప్పుడు సినిమా రిలీజ్ హడావుల్లో ఉన్నారండి. నేను మానవుడు దానవుడు అని ఆయన రమ్యకృష్ణ గారు అంతా చేశారు సినిమాది, ఆయన డైరెక్టర్. ఆ టైంలో ఎడిటింగ్ ఏదో జరుగుతుంటే వెళ్ళి కూర్చునండి పోసాన్ గారు నేను వెళ్ళి కథ చెప్పాం. ఆయనకు నచ్చిందని కథ, బాగుంది, కొత్తగా ఉంది, చేద్దాం అన్నాడు. నెక్స్ట్ పోసాన్ గారు చేసి విజయశాంతి గారికి చెప్పారండి పోయి, ఆయన వైఫ్ క్యారెక్టర్, కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తానందండి ఆవిడ. అమ్మయ్య కృష్ణ గారు విజయశాంతి గారు పర్లేదు, మనకు ఒక ఫోటో కనపడుతుంది, ఫ్రేమ్ కనపడుతుంది అని. నెక్స్ట్ డే మళ్ళీ నాయుడు గారి దగ్గరికి వచ్చి, సార్ ఈ కథకి కృష్ణ విజయశాంతి అయితే బాగుంటారండి అన్నాడు మురళి గారు. వాళ్ళు ఒప్పుకోవాలి కదా అన్నాడు. నేను ఒకటి చెప్పి చూస్తాను సార్, అది చెప్పి చూడు అన్నాడు. ఆమె ఆల్రెడీ వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ ఉందండి, కానీ వెళ్ళి మళ్ళీ మురళి గారు కృష్ణ గారితో ఫోన్ చేయించారు నాయుడు గారికి. వెంటనే డన్ అండి. నాయుడు గారు వెంటనే టైటిల్ ఏంటి అన్నాడు మురళిని. కృష్ణ గారు అన్నాడు టైటిల్, అనౌన్స్ చేసాడండి. మహేష్ డైరెక్షన్లో కృష్ణ గారి సినిమా, కృష్ణ హీరోగా, విజయశాంతిని. సరే ఇంకా నేను వీళ్ళంతా ఉన్నారు కదా చేద్దాం, కొంచెం ఏదైనా ట్రై చేసుకుందాంలే అనుకున్నా. కానీ నాయుడు గారు వెంటనే ఇంకా ఆయన నచ్చుతుంది ఏదన్నా ఒక పని అనుకుంటే ఒక క్షణం కూడా టైం వేస్ట్ చేయను నేను. వెంటనే దానికి ఒక కాలనీ, సినిమా అంతా కాలనీలో జరుగుద్దండి, కాలనీ సెట్ వేసారండి, స్టార్ట్ చేసే వర్క్ అని జరుగుతుందండి. ఈ లోపల ఆయన కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందండి, మానవుడు దానవుడు అని. ఫ్లాప్ అండి. ఫ్లాప్ అవడంతో అందరూ వచ్చి నాయుడు గారిని, ఏమంటే కృష్ణ గారి సినిమా ఫ్లాప్ అయింది, ఆయన డైరెక్షన్ చేసి రమ్యకృష్ణ లాంటి అమ్మాయి హీరోయిన్గా ఉండి ఆడలేదు, కొత్త డైరెక్టరు కృష్ణ గారు ఓల్డ్ గెటప్ అంటున్నారు, ఎంతవరకు ఇది, మీరు ఒకసారి ఆలోచించని చెప్పి ఇంకా అందరూ ఆయన తిన్న మొదలెట్టారు నాయుడు గారు. నాయుడు గారికి స్క్రిప్ట్ బాగా వచ్చిందండి. వచ్చి ఇంకా నాయుడు గారు నన్ను పిలిచి మరి ఏం చేద్దామయ్యా అన్నారు. మీ ఇష్టం సార్, అది డిసిషన్ మీది. సరే మళ్ళీ చెప్తాను సార్, ఆయన బెంగాలీ సినిమా చేస్తున్నారు ప్యారలల్గా, షూటింగ్ మళ్ళీ అటు వెళ్ళిపోయారండి, వైజాగ్లో షూటింగ్ మనం. వెళ్ళిపో 3-4 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి, మహేష్ ఇంకా స్క్రిప్ట్ మీద వర్క్ చేయకు, నువ్వు ఏదో ఒకసారి అన్నావు కదా పోసాన్ దగ్గర ఒక లవ్ స్టోరీ విన్నాను బాగుందన్నావు కదా, ఆ స్టోరీ చెప్పండి నాకు అన్నాను. అమ్మాయి అనుకున్నాను అని పోసాన్ గారికి అంతా చెప్తే సరే అన్నాడండి. నాయుడు గారు రాగానే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చెప్పాను
కథకు పోసాని గారిది. పోసాను కదా. పోసాని మీ ఐడియా కాదు అది? కాదండి, మీ ఐడియా కాదు కదా. ఆ కథ చెప్పుకొని నాయుడు గారికి విపరీతంగా నచ్చేసిందండి. ఆ కథ నా దగ్గరికి నేను ఎలాగన్నానంటే అండి, ఆ కథ డైరెక్టర్ కోదండరామరెడ్డి గారిని ఫస్ట్, రామోజీరావు గారు నిర్మాత అండి, ఉషాకర్ మూవీస్లో పోసాని కృష్ణమురళి గారు ఆ కథ చెప్పాలన్నమాట. వెళ్ళి రామోజీరావు గారికి చెప్తే ఆయన రిజెక్ట్ చేసిన కథ ప్రేయస్ రవి అని. ఓహో, ఓకే. మురళి గారు వచ్చి భలే కథ, ఒకసారి పెద్దోళ్ళతో ఎలా ఉంటుంది పని చెప్పలేను, మూడ్లు మంచి మూడ్లో ఉన్నాడు కానీ కథ నచ్చలేదు, భలే కథ, నాకు కథ చెప్తే నాకు కథ నాకు చాలా బాగా నచ్చిందని మురళి గారిని గట్టి పట్టుకుని, మురళి గారు నాయుడు గారు నాకు డైరెక్షన్ ఇస్తా అన్నారు కదా, ఈ కథ నెక్కిందాం సార్, మీకు ఎవరికి చెప్పబాకండి అని చెప్పి ఒట్లు వేయించుకునండి, వాళ్ళ పిల్లల మీద ఒట్లు వేయించుకుని నేను ఆ కథను అలా పెట్టామండి. ఈ లోపల నాయుడు గారికి ఆ కథే చెప్పాను, మళ్ళీ నాయుడు గారికి చెప్పాను, కథ బాగా నచ్చిందండి. నచ్చితే నేను నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ పోసాని మురళి గారు అప్పుడు చాలా బిజీ అండి, నేను పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య, స్నేహితులు, గోకులు, పవన్ కళ్యాణ్ గారి సినిమా గోకులంలో సీత, ఈ సినిమాలు కంటిన్యూ హిట్లే నేను, ఒక్క క్షణం ఖాళీలేను, ఒక గంట అక్కడ ఉంటే ఒక గంట ఇక్కడ, ఒక గంట అలా గడుపుతున్నాను. సార్ మురళి గారిని పట్టుకోవడం కష్టం అవుతుంది సార్, ఒక్క 10 days ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్ అంటే, ఎక్కడికంటే వైజాగ్ వెళ్ళిపోతాం సార్, వెళ్ళిపోయినాను ఒక 10 రోజులు వైజాగ్ వెళ్ళిపోయింది. మురళి గారిని కూర్చోబెట్టుకుని పక్కగా రాయించుకున్నాను, రాయించుకుని తీసుకొచ్చి అప్పుడు నాయుడు స్క్రిప్ట్ ఇచ్చాను. స్క్రిప్ట్ చదువుకున్న తర్వాత అప్పుడు నేను డిసైడ్ చేస్తాను ఆర్టిస్టులు ఉన్నారు, చదువుకున్న తర్వాత బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది ఆ స్క్రిప్ట్ అని చెప్పి అప్పుడు మళ్ళీ సుమంత్ బాబు దగ్గరికి వెళ్ళాము, ఫస్ట్ సుమంత్ బాబు దగ్గరికి వెళ్ళామని. ఆయన కథ చెప్పగానే కథ బాగుంది కానీ క్లైమాక్స్ మారితే చేస్తానండి. ఓకే, క్లైమాక్స్ చచ్చిపోవడం నాకు నచ్చలేదు, హ్యాపీ ఎండింగ్ కావాలి నాకు. అది బాబుకి ఈ కథకి ఎలా కావాలంటే, నేను ప్రేమ కథ చిత్రం చేస్తాను, ప్రేమ కథను ఒక సినిమా చేస్తాను, రాము గారి డైరెక్షన్లో ఫస్ట్ సినిమా అయింది. దాంట్లో నేను చచ్చిపోతాను, ఇది కూడా చచ్చిపోయానుకో నాకు ముద్ర పడిపోద్ది, ఒక క్యారెక్టర్ పోలీసుడు క్యారెక్టర్ వేస్తే జీవితాంతం పోలీసు వేషాలు వేస్తాడు, లాయర్ అయితే లాయర్ వేషాలు వేస్తుంటాడు, అలాగే అయిపోద్ది నా పని, నేను చేయను అలాగా. నాయుడు గారు చెప్తే సరే ఇంకెవరు బెటర్ అంటే, పోసాని గారు అన్నారు, శ్రీకాంత్ తమ్ముడు ఒక ఉన్నాడండి, భలే ఉన్నాడండి, అనిల్ అని కుర్రాడు, అది బాగుంటాడండి నన్ను, అది చెప్పండి నన్ను. అనిల్కి వెళ్ళి చెప్తే అతనికి కథ బాగా నచ్చిందండి. నాయుడు గారికి వచ్చి చెప్పాను, సార్ ఆ అబ్బాయికి కథ బాగా నచ్చిందంటే, ఆల్రెడీ సినిమా చేస్తున్నాడు సార్ ఒక సినిమా, ఎవరిదంటే క్రాంతి కుమార్ గారి సినిమా అని. అలాగా కాదు, ఫస్ట్ సినిమా మందే రిలీజ్ అవ్వాలి, ఆ కండిషన్ అయితే అతనితో మాట్లాడాను. అతను వెళ్ళి క్రాంతి కుమార్ గారితో మాట్లాడితే ఆయన ఒప్పుకోలేదండి, ఫస్ట్ నా సినిమా రిలీజ్ అవ్వాలి, నా తర్వాత నువ్వు నీ సినిమా అన్నాడు. దాంతో నాయుడు గారు వద్దన్నారు. ఈ కథ మంచి కథ అని చెప్పి శ్రీకాంత్ గారు తెలిసిందండి. శ్రీకాంత్ గారు పిలిచి పోసాని గారిని పిలిచి అడిగాడు కథని. చెప్తే నేను చేస్తాను మురళి, నువ్వు నాయుడు గారితో మాట్లాడు, నన్ను పిలిచి నాతో కూడా మహేష్ నేను చేస్తాను, నాయుడు గారితో మాట్లాడాను. నాయుడు గారు చెప్తే అప్పటికి శ్రీకాంత్ గారి కాంబినేషన్లో సురేష్లో పెద్ద హిట్ ఒకటి ఉందండి, తాజ్మహల్. నేను నాయుడు వెంటనే ఓకే అన్నారు. ఓకే అని కథ అంతా అయిపోయిందండి. ఇంకో 15 రోజులు షూటింగ్కి వెళ్తామనగా ఇంకా నాకు రకరకాల బాణాలు తగులుతున్నాయి నాకు. ఫస్ట్ ఆయన ఎవరో మన ఆర్బి చౌదరి గారండి, ఆయన కథ చెప్పారు నాయుడు గారు, ఇలా కొత్త సినిమా చేస్తాం శ్రీకాంత్ అంటే. కథ అంతా విని బాగుంది కానీ క్లైమాక్స్ మాత్రం మార్చేసేయండి, ఏం చేద్దంటే వెంకటేష్ బాబు 4 కోసుకుంటేనే పెద్దగా జనం ఆదరించలేదు ఇక్కడ సీను. శ్రీకాంత్ గుండెస్తే ఎంతవరకు అంటే, శ్రీకాంత్ కూడా అంత ఫేమ్లో ఉన్న ఆర్టిస్ట్ కూడా కాదు కదా, ఇప్పుడు ఎండింగ్ ఫినిష్ చూడండి నాయుడు గారు. నాయుడు గారికి ఒక థాట్ మైండ్లో పడిపోయిందండి. ఈ లోపల వెంకటేష్ బాబు ఒకసారి వింటాను కథ అన్నాడండి. వెంకటేష్ బాబు కథ చెప్పాను, క్లైమాక్స్ మారితే నేను చేస్తాను అనుక వెంకటేష్ బాబు. ఏంటి అందరూ ఏదైతే బాగుందనుకున్నా అది వద్దన్నారంటారా బాబు, నాకు ఇదో భయం పట్టుకుని నాయుడు గారు వద్దని, వెంకటేష్ బాబు వద్దని, శ్రీకాంతం కంటిన్యూ చేద్దాం. ఈ లోపల నాయుడు గారికి ఈ గుండె ఏంటి ఏదేమో అంటున్నారని చెప్పేసి అనుకోకుండా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ అండి, ఆయన నాయుడు గారు బాగా క్లోజ్ అండి, వాళ్ళ బంధువే డాక్టర్ సోమరాజు గారు. ఒకసారి రఘురామకృష్ణరాజు గారు సోమరాజు గారు నాయుడు గారి దగ్గరికి వచ్చారు. మనం వచ్చినప్పుడు ఆయన హార్ట్ స్పెషలిస్ట్ అండి సోమరాజు గారు. నాయుడు గారు, మేము మీ కథ ఒకటి తీయబోతున్నాం డాక్టర్ గారు, మా కథలో ఇలా ఉంటుంది అని కథ చెప్పాడు నాయుడు గారు. ఎవరో డైరెక్టర్ అన్నాడు, పక్కనే ఉన్నాను. ఏం చదువుకున్నావు అమ్మా అన్నాడు. ఇంటర్ చదివాను సార్ అని. అదే కథలో మెచ్యూరిటీ లేదు, హార్ట్ ఆపరేషన్ ఉంటుంది తెలుసా నీకు, తనకు ప్రాసెస్ ఉంటుంది తెలుసా,
ఎక్కడో ట్రైన్ కింద పడిపోతే తీసుకొచ్చి ఆట మార్చరు, అది చాలా ఫులిష్నెస్గా ఉంది, నవ్వుతారు థియేటర్లో ఉంది. మాలాంటి వాళ్ళు అయితే ఇంకా తట్టుకోలేము, మాకు ఇంత అన్మెచ్యూర్డ్గా ఉంది సినిమా అంటాం మేము. అంటే నాయుడు గారు ఫీజులు కొట్టేసేయండి అంటే, ఏమయ్యా ఈ క్లైమాక్స్ నీకు నాకు నచ్చింది కానీ జనాలకు ఎవరికి నచ్చట్లేదు, క్లైమాక్స్ మార్చు, సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారు. ఏమో నేను అనుకుందే క్లైమాక్స్ ఊహించుకునే కథ అనుకున్న కథ అసలు ఎక్కడికో ఉంటుంది అనుకుంటే ఇదేంటిది ఇలాగ అవుతుందని చెప్పేసి నాయుడు గారు నన్ను, సార్ ఒక పని చేద్దాం సార్, క్లైమాక్స్ ఒకటే కదా సార్, మార్చేద్దాం సార్, అది మిగతా అంతా యాసిడ్గా కదా, షూటింగ్కి వెళ్ళిపోదామండి, డేట్లు పోతాయి సార్ మనకి, ఇంక 10 రోజులు కూడా లేదు, సాంగ్స్ కూడా రికార్డింగ్ అయిపోయాయి కదా, అయితే షూటింగ్ స్టార్ట్ చేసేసారు. షూటింగ్ వెళ్ళిపోయాను. సగం షూటింగ్ అయ్యేటప్పటికి నాయుడు గారికి ఎంపీ సీట్ వచ్చిందండి, ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి బాపట్ల కాన్స్టిట్యున్సీ. ఇంక వెళ్ళిపోయాను నేను. ఇంక షూటింగ్ అయిపోతే ఇంకా క్లైమాక్స్ ఒకటి తీయాలండి. మురళి గారు 2-3 రకాలు రాసాడండి, నాకు ఏది ఎక్కట్లేదండి. నాకు అదే ఆ గుండె, శ్రీకాంత్ చచ్చిపోవడం, శ్రీకాంత్ని రాసి వచ్చి తిట్టాలి, గుండె ఇచ్చిన తిట్టాలి, జనంలో రియాక్షన్ రావాలి అది నేను విజువల్గా అనుకుని, అది నాకు ఏం చెప్పినా ఎక్కట్లేదండి. అది ఎక్కకపోతే ఇంకా నేను ఇంకా రేపు షూటింగ్ అండి, ఇంకా షూటింగ్ చేయాలి, ఇంకా నాకేం అర్థం కాక కారంచేడు వెళ్ళిపోయానండి. అప్పుడు సెల్ ఫోన్ గట్ట ఏమి లేవు సార్. కారంచేడు వెళ్ళిపోయి నాయుడు గారు ఈవినింగ్ 8:30కి అలా వచ్చారు, 9కి అలాగ వచ్చారు. ఏమయ్యా రేపు షూటింగ్ లేదా అన్నాడు. ఉంది సార్, ఒకసారి ఒక్క నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోదాం వచ్చాను. మార్నింగ్ షూటింగ్ పెట్టు నా దగ్గర రావడం ఏంటండి, అదే ఒక్క నిమిషం సార్ అని చెప్పాను. రూమ్లోకి వెళ్ళి అందరిని బయటకు వెళ్ళిపోయింది, రూమ్ లాక్ వేసేసండి, కాలు మీద పడిపోయింది అలాగా. సార్ నేను ఎవరో మీకు తెలియదు సార్, నన్ను ఆదరించారు, నాకు మంచి లైఫ్ ఇచ్చారు, నన్ను డైరెక్టింగ్ చేశారు సార్. ఈ సినిమా మనం అనుకున్న దానికన్నా ఒక 3 రోజులు అడ్వాన్స్గా అయిపోతుంది సార్ సినిమా. నాకు అదొకటే క్లైమాక్స్ సార్, ఒక్కరోజు వేస్ట్ అయిందనుకో నాకు ఆ క్లైమాక్స్ ఛాన్స్ ఇవ్వండి సార్, నేను తీస్తాను సార్ క్లైమాక్స్. మీకు నచ్చలేదనుకోండి వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. అంటే ఇప్పుడు ఆ లొకేషన్ గట్రా కావాలి కదా, నేను అన్నీ మాట్లాడుకున్నాను సార్, మా వాళ్ళ టేస్ట్ మాస్టర్తో మాట్లాడుకున్నాను సార్, నేను అన్నీ సెట్ చేసుకున్నాను సార్, పర్మిషన్ ఏం అవసరం లేదండి, ఒక 2-3 అవర్స్ షూటింగ్ అంటే ఓకే అన్నాడు ఆయన, నేను చేసుకుంటాను సార్ అంటే, సరేనమ్మా సరే సార్ అన్నాడు. ఈ లోపల స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది ఆయనకి, సార్ రేపు మార్నింగ్ షూటింగ్ సార్, ఏం అర్థం కావట్లేదు, డైరెక్టర్ అయిపోయి తెలియదు సార్, పొద్దుట వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, మరి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు, పాసర్ మురళి కూడా అడుగుతున్నాడు, అందరూ పెట్టాలో తెలియట్లేదు షూటింగ్ అని. ప్రవీణ్ అండి మేనేజర్ ఫోన్ చేస్తే, నాయుడు గారు ఇక్కడే ఉన్నాడు డైరెక్టర్, నా దగ్గర ఉన్నాడు, సార్ మాట్లాడతాడు మాట్లాడు అన్నారు. రేపు షూటింగ్ ఉంది ప్రవీణ్ గారు, నాయుడు గారితో మాట్లాడుకున్నా, మీరంతా రైల్వే స్టేషన్కి వచ్చేసేయండి 6:30 కల్లా, క్లైమాక్స్ తీస్తున్నాను, పాత క్లైమాక్స్ మన అందరికీ చెప్పేసాను, అసిస్టెంట్ డైరెక్టర్ గారు మొత్తం ఆర్టిస్టులు అందరికీ చెప్పేసాను, పాత క్లైమాక్సే యాజిటీ క్లైమాక్స్ తీస్తాను. నాయుడు గారు ఓకే అన్నారు. ఇక మాట్లాడి మళ్ళీ ఇస్తే, ఇంకా మహేష్ చెప్తున్నాడు కదా, అదే చేయండి చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం, ఇష్టం ఉన్నట్టు చెప్పలేదు, ఏం చేస్తాడో చూద్దాం, ఫోన్ పెట్టేశాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అదే కారులో వచ్చేసి స్టేషన్లోనే ఆగిపోయాను. పొద్దున వద్దరికి 5:30 అయిందండి స్టేషన్కి వద్దరికి. అక్కడ స్నానం చేసి అక్కడ కూర్చొని జ్వరం వచ్చేసిందండి. సరే ఈ లోపల యూనిట్ వచ్చిందండి, వర్క్ స్టార్ట్ చేశాను సార్. 1 గంట షూటింగ్ చేసేవాళ్ళని వర్షం పడేదండి, మళ్ళీ ఆపేసేవాళ్ళండి, మళ్ళీ తీస్తాను వర్షం పడేదండి, మళ్ళీ ఆగిపోవడం. నేను ఏం చేస్తానో కూడా మా అసిస్టెంట్ కూడా తెలియట్లేదండి. ఈ షాట్ పెట్టండి సార్, అయిపోయింది, నెక్స్ట్ ఈ షాట్ సార్, ఈ షాట్ కెమెరామెన్కి మహేష్ లెఫ్ట్ అండ్ రైట్లో ఏం తెలుస్తుందా నీకు అన్నాడు. సార్ నేను అన్ని మైండ్లో పెట్టుకున్నాను సార్, మీరు మర్చిపోండి సార్, నాకు తీయండి సార్, టైం లేదు సార్, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, మళ్ళీ బయటకు గంటేస్తారు, పర్మిషన్ లేదు ఇక్కడ అని తీసింటే అక్కడి నుంచి షిఫ్టింగ్ అండి హాస్పిటల్ సీన్ కండి, మెడిసిటీ హాస్పిటల్. నైట్ వెళ్ళి నైట్ అంతా సీన్ తీసండి, మార్నింగ్ 8 అయిందండి. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుని అప్పుడు ఫిల్మ్ కదండి, స్ట్రైట్ ప్రింట్ వేయించేసి ఇంకా మా ఈవినింగ్కి వచ్చేసరికి మొత్తం ఎంజీలన్నీ తీసి, నేను ఇంకెవరిని రానుకోండి, అసిస్టెంట్ కూడా రాకుండా కూర్చుని ఎడిటింగ్ చేసుకున్నాను. ఎడిటింగ్ చేసి మార్తాన్ వెంకటేషన్ బాగా వచ్చిందండి. నేను ఏమనుకున్నానో అది నాకు స్పష్టంగా కనిపిస్తుందండి. నా ఫీలింగ్ వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏదో అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే, అక్కడ నాయుడు గారికి ఇష్టం లేని తీసాడు కాబట్టి నాయుడు గారు ఒప్పుకోడు, దీన్ని మనం ఎందుకు ప్రేమించాలని దాంతోనే ఉన్నది తప్పితే ఒక ప్రేమ ఉందని ఎవరికి ప్రేమ లేదు దాని మీద. 2 days తర్వాత నాయుడు గారు వచ్చారండి. ఈ లోపల ఆయనకి పాజిటివ్గా చెప్పలేదండి. ఓకే అండి, అది మరి అంతవరకు లైక్ చేస్తారు తెలియస్తారు దాని గురించి అంటే,
అదే మైండ్తో వచ్చాడు అన్న నా వంక ఒక చిన్న లుక్ ఇచ్చి తీసేవలే పొడిసేవలే అని నా లుక్ ఇచ్చింది. థియేటర్లోకి వెళ్ళాం. వెళ్తే నేను ఆయన పక్కన కూర్చోలేదండి, పోయి ఆపరేటర్ రూమ్లో కూర్చున్నాను. ఏమంటాడో టక్కమన్నది. సినిమా ఏసీ సౌండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఏమన్నాడండి. మొత్తం రీలు ఎండలో ఉంటుంది మన సీన్, మొత్తం మళ్ళీ రీల్ వేసేసి ఫ్లోలో మొత్తం ఆ ముందు 2-3 సీన్లతో వేసి చూశాడండి. చూసిన మళ్ళీ 2 సార్లు చూసాడండి. రమ్మన్నాడు లోపలికి. ఎడిటరు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆర్ట్ డైరెక్టర్, పోసాన్ మురళి గారు అందరూ ఉన్నారు. అందరూ ఏమంటాడు నాయుడు గారు అలా కూర్చున్నాడు. ఇలా అన్నాడు, దగ్గరికి వెళ్ళాను. చేపట్టుకుని దగ్గర లాక్కుని ఇలా లాక్కుని హగ్ చేసుకునేవాడిని. చాలా బాగుంది, అసలు ట్రాన్స్లేషన్ రాలేకపోతాను నేను. దీనికి డబ్బింగ్ లేదు, రికార్డింగ్ లేదు, ఏమీ లేకుండానే నాకు ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఇంక రెండో క్లైమాక్స్ లేదు, రెండో థాట్ లేదు, ఏమీ లేదు. చిన్న ల్యాగ్లు ఏమి ఉంటున్నాయి, పర్ఫెక్ట్ ట్రిమ్మింగ్ చేసేసి శ్రీలాక్ చూపించేసి రికార్డింగ్ వెళ్ళిపోయినాను. అంతే, శ్రీలాక్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా చూసిందండి, సూపర్గా ఉందండి క్లైమాక్స్, ఇంకేం అవసరం, ఏది మార్చాల్సిన పని లేదన్నారు. ఇంకెళ్ళిపోయి ఉండదు. కానీ అంత మంచి లవ్ స్టోరీలో మీరు అంటే ఆ టైంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. రాశి గారిది ఒక ఎక్స్పోజింగ్ సీక్వెన్స్ ఒకటి పెట్టారు చూసారా, అది కావాలని వాంటెడ్లీ పెట్టారని చెప్పేసి వచ్చిందా? అంటే సార్ వాంటెడ్గా కాదండి, సినిమాని ఎత్తు కూడా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేయాలి సార్. ఓపెనింగ్ ఉండాలి, సినిమా ఓపెనింగ్ కొంచెం ఏదన్నా ఉండాలి. రొటీన్గా ఉండడం ఎందుకు, ఇది ప్రేయస్ రావే టైటిల్ అనౌన్స్ చేశాం కదండి. ప్రేయస్ రావే అని హార్ష్గా ఉంటుందండి టైటిల్. అంటే ఆ టైంలో అంత హార్ష్గా రాలేదండి టైటిల్. మన యాక్చువల్గా నా సినిమా నా టైటిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి అలాగా. ఆ తర్వాత పూరి గారి అన్నీ ఇంకెలా రావడం అండి. రావే అందరికి ఆ టైటిల్కి చాలామంది మహిళా సంఘాలు విమర్శించాయండి. రావే అని పిలవడం ఏంటి, రావే ఏంటి, అంత ఇదిగా చేయడం ఏంటి అనేసి. అంటే నాయుడు గారు టైటిల్ ఏమైనా మారుద్దామా అన్నారు. వద్దు సార్, ఇది ఉంచుదాం సార్, ఇది మనకు ప్లస్ అవుద్దండి అన్నామండి. ఆ టైటిల్ అనుకున్నప్పుడు రావే అన్నప్పుడు ఈ అమ్మాయిని కొంచెం ఏదో చూపించాలి. తర్వాత ఆ టైంలో అంటే రాశి కూడా పెద్ద ఫామ్లో లేదండి, శ్రీకాంత్ గారు ఫామ్లో లేదు, నేను కొత్త డైరెక్టర్ని. అనే ఒక సీన్ అయినా కొంచెం రొమాంటిక్గా, ఆ రొమాంటిక్ కొంచెం మించి ఎక్కువ ఉంటే బెటర్గా ఉంటుంది కదా అని నేను మురళి గారు అనుకుంటే బొడ్డి సీన్ అనుకున్నామండి. ఓకే. కానీ ఆ ఒక్క సీన్ సినిమా మిగతా అంతా క్లీన్గా ఉంటుంది సినిమా. అయ్యే అప్పుడు విమర్శలు. అవునండి, అది మీ థాట్ అయితే. అవునండి, అంటే రాశి గారు ఫ్రేమ్లో నేను లేని కొత్త, శ్రీకాంత్ గారు ఇది కొంచెం గమ్మత్తుగా ఉండాలి కదా అనేసి కొంచెం అనుకున్నామండి. అది ఓకే అనుకుని తీసిన సీన్ ఉండదు. కానీ తర్వాత మహేష్ గారు అంత మంచి హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది? ఒక 2-3 ఇయర్స్ వైజ్గా గ్యాప్లు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. వచ్చింది, గ్యాప్ వచ్చిందండి. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నాకు ఏమైపోయిందంటే సార్, ఒక పెద్ద హీరో సినిమా రెడీ చేయ కథ అని దాని కూర్చున్నాను సార్. ఇంకా ఆ హీరోతో కథ ఒక లైన్ చెప్పివ్వండి, లైన్ ఓకే అనుకుని. ఓకే, ఇంకా ఆ హీరోతో సినిమా చేస్తున్నాం కదా, పెద్ద సినిమా చేద్దాం అని. మిగతా సినిమాలు చిన్న సినిమాలు అంటే ఇంకా ఆ హీరో సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక స్టెప్ మనకి పెరుగుతుంది కదా, ఒక ప్రమోషనే కదా మనకి. అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అండి. సరిగ్గా అనుకునే టైంకి ఏమైందంటే, ఆ టైంకి ఎవరు ఇంకొక డైరెక్టర్ వచ్చేవారు టక్కమని అక్కడికి. ఒక హిట్, ఏదో ఒక మంచి హిట్ పడింది ఆ టైంకి. నా హిట్ అప్పటికి ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు 9 నెలలు అలాగే అయిపోతుంటుంది కదా. ఉండి కొద్దీ నీళ్ళు ఉండి కొద్దీ చల్లబడినట్టు మనం హిట్ మర్చిపోతారు కదండి. అలాగా ఇలా కొత్త ఫ్రెష్ ఎవరున్నారు అటు వెళ్ళేదండి సినిమా అలాగా. ఓకే. నాకు అలా గ్యాప్లు వచ్చిన తర్వాత రెండోది ఏంటంటే సార్, నాకు అంటే నా దగ్గర పనిచేసి ఈరోజు స్టార్ డైరెక్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారంటే, వాళ్ళు అంటుంటారు నాతోటి, మహేష్ గారు మీరు ఏమనుకోవద్దు, మీకు లౌక్యం తక్కువ సార్, మీకు లౌక్యంగా ఉండలేరు మీరు అనేసి. అది అంటే లౌక్యం ఏంటంటే, నేను ఏదైనా సరే ఓపెన్గా ఉంటాను తప్పితే ముందు ఒకటి వెనకాల ఒకటి మనసులో ఒకటి అలా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఉండలేను కూడా అలాగా. ఎవరండి ఆ డైరెక్టర్లు? ఎవరెవరు నా దగ్గర పనిచేసిన వాళ్ళ వివి వినాయక్ అండి, కొరటాల శివ, వీళ్ళందరూ కూడా ఓకే ఉన్నారు. ఇంకా చాలా మంది డైరెక్టర్లు అలాగా. లౌక్యం లేదంటారండి. లౌక్యం అంటే ఇప్పుడు ఏంటంటే, ఒక హీరోగా షూటింగ్ జరుగుతుంది, ప్రతిరోజు లొకేషన్కి వెళ్ళాలండి, ఆయనతో ఎంజాయ్ చేయాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. నేను ఎంతవరకు ఉండగలుగుతాను అంతవరకు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ పూసుకోలేను సార్. వచ్చిన ప్రాబ్లం నా దగ్గర ఈ రోజుకి అంతేనా. ఇప్పుడు నా దగ్గర కూడా నాకు రియల్గా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉంటారండి. అంటే ఎంతవరకు ఉండాలి నేను అంతవరకు ఉంటాను. కానీ నిజంగా అంటే ఆ టైంలో అంత మంచి హిట్ ఇచ్చిన తర్వాత
ఎవరండి ఏ హీరో మీకు అంటే అవకాశం ఇస్తానని చెప్పి మా మధ్యలో ఆగిపోయినది అంటే సినిమా ఏ సినిమా అండి? అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు కథ రెడీ చేసుకోమన్నారండి. నేను ఆ ప్రాసెస్లో ఉండగా మళ్ళీ నాకు సురేష్ గారు పిలిచారు. పిలిచి మహేష్ నువ్వు వెంకటేష్ మీద కథ రెడీ చేసుకో, సినిమా చేద్దాం అన్నారు. సార్ నేను వెంటనే చిరంజీవి గారు చెప్పి, సార్ ఇలాగ వెంకటేష్ తోటి చేసుకుంటాను సార్, ఇలాగా నాకు లైఫ్ ఇచ్చిన సంస్థ అంటే నాకు ఫుడ్ పెట్టిన సంస్థ, అది చేసిన తర్వాత మళ్ళీ నేను వచ్చా అంటే వెల్ గుడ్ హ్యాపీ అన్నారు. నాకు సురేష్ కొన్ని సినిమాలు ఇచ్చారు అన్నమాట. 6 days 7 nights అని ఒక ఇంగ్లీష్ అలా ఒక మన కొన్ని కామెడీ సినిమాలు లాంటివి కొన్ని అన్నీ ఇచ్చేవి, కొన్ని సినిమాలు ఇచ్చేవి. దీంతో మంచి కథ రెడీ చేయదు మహేష్. బొబ్బుల రాజు ఎలాగ ఉండాలి, ప్రేయస్ రవి లాగా సెంటిమెంట్ ఉండాలి, మొత్తం అన్ని జానర్స్లో ఉండాలి సినిమా అంటే మళ్ళీ నేను పోసాన్ గారిని కూర్చోబెట్టుకునండి. ఆయన చాలా బిజీ అండి మురళి గారు. ఆయన గ్యాప్ ఉన్నప్పుడల్లా కూర్చొని చేసుకుంటూ ఉండేవాళ్ళు అండి. కథ ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ నచ్చేది కదండి వాళ్ళకి. సో సెకండ్ హాఫ్ బాగా చేస్తే ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోయిందండి ఎవరు. ఇంకా అలాగా ఒక 6-7 నెలలు గడిచిందంటే నా ప్రేయస్ 100 days ఫంక్షన్ కూడా అయిపోయింది. అది అన్నీ అయిపోయిన తర్వాత నేను 100% సురేష్ ఫస్ట్లో వెంకటేష్ బాబుతో సినిమా నేను ఫిక్సే ఉన్నా అండి. నేను అందరూ ఇండస్ట్రీ కూడా చాలామంది ఫిక్సే ఉన్నారు. ఇంకా అతను కదపడం వేస్ట్. ఇంకా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి స్టూడియోలో ఉండి వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. అనుకున్న టైంలో సడన్గా జై మందిరా సినిమా అనౌన్స్ చేశారు శంకర్ గారి. నేను వెంటనే బాబుని అడిగాను, బాబు ఏంటంటే లేదు ఈ కథ అంతా లండన్లో తీస్తున్నాం మహేష్ది, దీనికి ఒక థమ్స్అప్ యాడ్ ప్రమోషన్ కోది, దానికోసం వాళ్ళు పంపిస్తారు, అలాగే మనకి వాళ్ళు థమ్స్అప్ వాళ్ళు మనకి 80 lakhs ఇస్తున్నారు, దాంతో మనకి సినిమా అయిపోద్ది ఆల్మోస్ట్, అది అయిన తర్వాత మనం చేద్దాం, కొంచెం పాయింట్ కూడా ఎమోషన్స్ అయ్యి ఉన్నాయి దాంట్లోనూ, నీ వర్క్ నువ్వు చేసుకో అన్నాను. నాకు అర్థమైపోయిందండి. ఇంకా అది 5 ఏళ్ళకి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, ఇంకో సంవత్సరం ఇంకా ఖాళీ కూర్చోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ సురేష్ పర్సన్స్లో ఒక వెంకటేశ్వర సినిమా చేసిన తర్వాత మళ్ళీ వెంటనే సురేష్లో వెంటనే చేయరండి. మళ్ళీ ఇంకో సినిమా బయట ఎక్కడో చేస్తారు వెంకటేష్ బాబు, చేసిన తర్వాత చేస్తారు. వెంకటేశ్వర స్లాట్ కూడా నాకు తెలుసు, నెక్స్ట్ ఆ సినిమా ఈ సినిమా నాకు ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది అని నేను వెనక్కి తిరిగి చూసి నన్ను సంప్రదించిన హీరోలు అందరి దగ్గరికి వెళ్ళానండి, ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో అందరి దగ్గరికి వెళ్తే నువ్వు 2 months బిఫోర్ కనిపించుంటే బాగుంటుంది, అలాగుంటే బాగుంటుంది. ఈవెన్ మా శ్రీకాంత్ గారితో సహా, అరే నేను ఇచ్చేసాను మరి 6 months వరకు మన టైట్ మరి ఇలాగా రెడీ చేయి, కథ రెడీ చేయి. నాకు ఏం అర్థం కాలేదండి ఒకసారి, అంటే ఇలా కూడా ఉంటుందా అనేసి. ఆ టైంలో శ్రీహరి మా ఇంటికి వచ్చిండి, నాకు ఒక అమౌంట్ ఇచ్చి మురళి ఒక లైన్ చెప్పాడు, మా బాబాయ్ నన్ను బాబాయ్ అంటాడు, నాకు బాగా నచ్చింది, నువ్వైతే బాగా తీస్తావు, నువ్వు తప్ప ఇంకెవరో ఆ లైన్ తీయలేడం నా పర్సనల్ ఫీలింగ్, అది అంటే సెంటిమెంట్తో యాక్షన్ సినిమా అది అని నేను ఓకే అన్నాను. ఏం చేద్దంటే నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నేను అడిగిన వాళ్ళు ఎవరో అందరూ కూడా టైం చెప్పారు, 6 నెలలు సంవత్సరం అన్నారు. సరే ఇది చేద్దాం, చేసినా చూద్దాంలో సినిమా శ్రీహరితో చేసిన వాడిని. అప్పటికి శ్రీహరి పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు చేశాడండి. గణపతి సెట్లో ఉందండి. నెక్స్ట్ అయోధ్య రామాయణ్, విజయరామరాజు ఒకటి సెట్, అది కూడా సెట్లో ఉందనుకుంటాను. ఈ సినిమా నా తర్వాత విజయరామరాజు అండి. ఈ సినిమా తర్వాత ఒకేసారి శ్రీహరి గారికి రేంజ్ పెరిగిందండి. మంచి సినిమా. అప్పటివరకు ఆయన 20-25 లక్షలు తీసుకుంటల్లా ఒకసారి 70 లక్షలు 80 లక్షలకి వెళ్ళాడండి. ఒక పెద్ద హీరో, పెద్ద రేంజ్, పెద్ద సినిమా, బడ్జెట్ పెట్టి సినిమాలు తీయచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఆయన సినిమాలు అన్నీ కూడా అప్పటి వరకు 50 లక్షలు 60 లక్షల సినిమాలండి. 30 లక్షల నుంచి 50 లక్షలు, హైయెస్ట్ 50 లక్షలు అండి. అటువంటిది 2 కోట్లు 2.5 కోట్లు. శ్రీహరి గారితో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశాడు. అదే ఒక్కడే, తర్వాత హనుమంత్ 3 మంచి సినిమాలే. ఏమైందంటే శ్రీహరి గారితో కంటిన్యూ చేయడం కూడా, నేను మంచి సినిమాలు తీశాను దాంట్లో నో డౌట్, అది శ్రీహరి గారికి ప్లస్ అయింది, నాకు బాగుందండి. కానీ నాకు స్టెప్ ఎదగడానికి ఉపయోగపడలేదండి సినిమాలు అవి. ఓకే, ఎలాగంటే నాకు ఒక ముద్ర వేస్తారండి,
అతను శ్రీహరి సినిమాలు శ్రీహరి సినిమాల డైరెక్టర్ కనీసం. శ్రీహరి సినిమాలు అంటే ఒక చిన్న చూపు నుంచి ఉందండి ఒక టైంలో. అంటే అతని సినిమాల్లో 4 డైలాగులు ఉంటాయి, 4 ఫైట్లు ఉంటాయి, అంతే సినిమా, ఇంకేముండదు అన్నది వేసేసారండి. ఆ టైంలో కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి మళ్ళీ నాకు ఆఫర్ వచ్చిందండి. ఒక్కడే సినిమా చేసిన తర్వాత హనుమంత్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఒక్కడే తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా బన్నీ సినిమా 100 డేస్ ఫంక్షన్ అయిందండి. 100 డేస్ ఫంక్షన్కి రామానాయుడు గారు వన్ ఆఫ్ ది గెస్ట్ అండి, చిరంజీవి గారు గెస్ట్ అండి. అయినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. చిరంజీవి గారిని అడిగారు నా రామానాయుడు గారు, సంఘర్షణ తర్వాత మళ్ళీ నువ్వు నాకు సినిమా చేయలేదు, రాజా అంటారు మన చిరంజీవి గారిని. రాజా మళ్ళీ ఎప్పుడు చేస్తారు రాజా నాకు సినిమా అంటే, చేద్దాం మీ ఇష్టం, నేను రెడీ, మీరు డిసైడ్ ఏమన్నంటే వాళ్ళు అక్కడికక్కడే ఆ స్టేజ్ మీద మాకు కూర్చొని డైరెక్ట్లు డిసైడ్ చేసుకున్నారు. 2-3 డైరెక్ట్లు అనుకొని చివరికి చిరంజీవి గారు అన్నారండి, మహేష్ ఉన్నాడు కదా ప్రేయస్ రవి డైరెక్టరు, మీకు టచ్లో లేడా అంటే ఉన్నాడు మహేష్, నాకు బాగా కావాల్సినాడు కదా, మహేష్ నువ్వుతో ప్రొసీడ్ అవుదాం. వెంటనే నాయుడు గారు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారండి. నేను ఊర్లో వెళ్ళిన ఎక్కడ గానగాపూర్లో ఉన్నాను, పారాయణ చేసుకుంటున్నాను పోయి. నాకు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. అప్పటికి ఒక్కడే రిలీజ్ 1 వీక్ ఎంత అయిందండి. బయటికి వెళ్ళిపోయి రిలాక్స్గా బుక్స్ చదువుకుంటుంటామండి, గుళ్ళు గోపురాలకి వెళ్తుంటాం, వేరే చోట కూడా వెళ్ళను, చదువుకొని పారాయణ చదువుకుంటున్నా అయిపోయింది. నేను రేపు నెక్స్ట్ డే బయలుదేరుతానుగా నాయుడు గారికి ఫోన్ చేశారు. ఏమో ఎక్కడ ఉన్నావు సినిమా ఏంటి అని. సో ఇక్కడ ఉన్నాను. సరే రేపు ఎప్పుడు వస్తున్నాను, రేపు ఈవినింగ్ వస్తున్నాను అని. సార్ డైరెక్ట్గా రాగా నా దగ్గర నీతో విషయం చెప్పాలని. సరే అలాగే అన్నా అండి. కానీ నేను వచ్చి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళకపోయాను. ఏంటంటే అప్పటికి ఒక్కడే రిలీజ్ 10 రోజులు అంత అయింది. మళ్ళీ మధ్యలో ఒక ప్రెస్ మీట్ అయింది, నేను ప్రెస్ మీట్ కూడా అటెండ్ కాలేదండి. నాకు శ్రీహరి ఫోను, ఏమయ్యా బాబు సినిమా మంచి హిట్ ఇచ్చిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు అయితే జర్నలిస్టులు అందరూ అడుగుతున్నారు, కామెంట్లు చేశారు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదా, డైరెక్టర్ హీరో ఏమైనా కామెంట్ చేశాడు అనేసి, నీకేమో ఫోన్ చేద్దామంటే నువ్వేమో అందుబాటులో ఉంటే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటావు నువ్వు ఫోన్లు, నువ్వు రా అర్జెంటుగా. నేను శ్రీహరి గారి ఇంటికి వెళ్ళండి, నేను నాయుడు గారి దగ్గరికి ఈవినింగ్ 8:30 కల్లా వస్తాను చెప్పా, 8 కల్లా వచ్చేస్తాను. కానీ అక్కడ శ్రీహరి ఇంట్లో లేట్ అయిపోయిందండి. నాకు కరెక్ట్ 8:45 టైంకి నాయుడు గారు ఫోన్ చేశారు, ఏమో ఇంకా రాలేదేంటి అన్నాడు. సరే ఇంకా అక్కడి నుంచి లేగలేని పొజిషన్. సార్ ఇంకా గంట పడుతుంది సార్, నేను మార్నింగ్ వస్తాను సార్. సరే మార్నింగ్ రాను. మార్నింగ్ వెళ్ళగానే కంగ్రాచులేషన్స్ అయ్యా, మంచి సినిమా చేయబోతున్నావు నువ్వు సురేష్ పర్సన్స్లో, చిరంజీవి గారి హీరో, ఇదిగో అని ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. నేను వెళ్ళి అంటే చిరంజీవి గారిని శ్రీహరికి వెళ్ళి చెప్పండి, చిరంజీవి గారికి కలిసి ఆయన బ్లెస్సింగ్ తీసుకుంటే ఆయన అన్నాడు, నేనే సజెస్ట్ చేశాను నీ పేరుండి, థ్యాంక్ యూ సార్ అన్న. కథ అనుకున్నామండి, కథ సెట్ అయ్యేది కదా సార్. కథ సెట్ అవ్వక ఏమైందంటే ఈ లోపల నాయుడు గారికి వేరే కథ ఏదో విన్నారండి, రైటర్ చిన్ని కృష్ణ కథ అని. చిన్ని కృష్ణ కథ విని అది నచ్చిందట నాయుడు గారికి. నచ్చితే చిన్ని కృష్ణ కథ నాకు ఇస్తాడేమనుకున్నానండి. నేను చిన్ని కృష్ణకి ఫోన్ చేశా, ఇలా నాయుడు గారికి మీరు కథ చెప్పారంటే బాగుందట కదంటే, ఎప్పుడు విందామంటే, నేను ఎవరికి వినిపించండి అది, నాయుడు గారికి వినిపించాను కదా. సరే అని అనుకుని మళ్ళీ నాయుడు గారిని వెళ్ళి అడిగా, ఏంటంటే చిన్ని కృష్ణ అన్నాడు నేనే డైరెక్షన్ చేయాలనుకున్నాడు అన్నాడు. సార్ నాయుడు గారు అన్నారు, ఓకే ముందు అతను రెడీ చేయమని కథని, తర్వాత నేను చూస్తానులే, నువ్వైతే నువ్వు నీ కథల్లో నువ్వు ప్రయత్నంలో ఉండు అన్నారు. ఇంకా చిన్ని కృష్ణ కూర్చున్నారు కదా, వర్కౌట్ అవ్వలేదండి, ఇంకా సెట్ అవ్వట్లేదండి కథ. ఇంకా నాయుడు గారికి అంటే ఒక లేట్ అయిందనుకోని మళ్ళీ వెళ్ళిపోద్ది, మరి వేరే స్లాట్లోకి వెళ్ళిపోతుంటాడు మాట నేను. అలాగా తర్వాత చిరంజీవి గారి స్లాట్ కూడా ఆ టైంలో లేదండి, కంటిన్యూ సినిమాలు ఉన్నాయి ఆయనకి, అలా గ్యాప్ ఎప్పుడే వస్తుంది. ఆ టైంలో మళ్ళీ నేను హనుమంతు శ్రీహరితో చేశాను. హనుమంత్ చేయగానే జమినీ వాళ్ళకి సినిమా చేయాలండి, జగబాబు హీరో గారు, జమినీ వాళ్ళు కొట్టి మళ్ళీ ఏఆర్స్ మహేంద్ర గారు కొట్టి, అది చేస్తున్న బ్రహ్మానంద గారు అబ్బాయి కొట్టింది. ఈ ప్రాసెస్లో నాకు భాగ్యరాజు గారు రావడంతో అన్ని పక్కన పెట్టింది, ఇటు వచ్చాడు అలా అన్ని ఆల్ టెస్ట్ బయట. అంటే మీ ఇక్కడ గ్యాప్ వలన మీరు కన్నడ, తమిళ్, తర్వాత మలయాళం 3 సినిమాలు చేయాల్సి వచ్చింది. గ్యాప్ కాదు సార్, ఇది కూడా ఎలాగంటే సార్, నేను తర్వాత రామానాయుడు గారి సినిమా ఆలస్యమూర్తిని సినిమా చేశాను. సినిమా అయిపోయిన తర్వాత
మళ్ళీ నాయుడు గారు నా సినిమా రిలీజ్ చేస్తా అన్నారు, నా లవ్ ఇన్ హైదరాబాద్ అని, భాగ్యరాజ్ గారు అబ్బాయి. దానికోసం అలా వెయిటింగ్ రిలీజ్ కోసం వెయిటింగ్ అనుకోవడం, సెట్ అవి ఇది. తర్వాత రామాడి గారు ఏదో సినిమా చేశారండి, ఆ సినిమా ఆడకపోవడం, మళ్ళీ ఆయన సైలెంట్గా ఉండడం. ఈ ప్రాసెస్లో ఉండగా ఏంటి నాకు ఇలాగ ఇంత నాకు వచ్చింది ఏంటంటే సార్, నేను అడగలేను సార్ ఎవరి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ పని చేసి పెట్టండి, నాకు ఈ హెల్ప్ చేయండి, నాకు సినిమా రిలీజ్ చేయండి అని. అంటే వాళ్ళు మళ్ళీ ఏం చిన్న చూపుగా చూస్తారు. మనం ఇప్పుడు వెళ్తాను గౌరవంగా మాట్లాడతారు, మనం అడిగే టైంకి చిన్న చూపు అయిపోతుంది. అలా జరిగింది నాకు. పెద్ద ప్రొడ్యూసర్ తోటి, పెద్ద ప్రొడ్యూసరు, ఇప్పటికి పెద్ద డిస్ట్రిబ్యూటర్, పెద్ద ప్రొడ్యూసరు, పేరు ఎందుకండి. ఆయన ఎక్కడ కనిపించినప్పుడు, ఏ మహేష్ ఏం బాగున్నావా, భలే సినిమా నీ సినిమాలో, మాకు మా బ్యానర్లో ఒక సినిమా చేయి అంటే, సరే హ్యాపీ ఫీల్ ఇవ్వండి. తర్వాత నేను ఒకసారి, సార్ నా సినిమా అలా రెడీ అయింది సార్, చూస్తారంట, చూస్తాను చేద్దాం అంటే ఆయన వచ్చి సినిమా చూశాడు, బాగుందని చెప్పాడండి. మరి ఎందుకు అని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినప్పుడు చెప్తాను. ఆ తర్వాత ఫోన్లో ఎన్న సమాధానం ఇచ్చేవాడు. ఫోన్ మాట్లాడే మనిషి ఫోన్లో ఎత్తుకోవడంతో కాల్ యూ బ్యాక్ అని మెసేజ్లు పెట్టడం. ఆ తర్వాత వెయిటింగ్ పెట్టడం, ఆఫీస్కి వెళ్తే లోపల వస్తే సిట్టింగ్ జరుగుతుంది, వెయిట్ చేయండి అన్నాం. అంతకుముందు ఉండేది కాదండి, వెళ్తే ఎలాగైనా రమ్మని చెప్పాను అంటాం జరుగుతూ ఉండేది. ఇంకా నాకు అనిపించింది అంటే మనం వెళ్ళి కొద్దీ మనకు తగ్గించుకుంటూ అవుతుందేమో. సరే రాసి ఉంటుంది కదా సార్, అది రాసింది జరుగుద్ది, మనం అనుకున్నది ఒకటి ఇంకోటి అంటే ఏది రాసిందో అది జరుగుద్ది, దాని గురించి మనం టెన్షన్ పడవలసింది ఏముంది. అది కాకపోయినా మనం ఇండస్ట్రీకి మనం కోట్లతో రాలేదు, పేరుతో రాలేదు, ఏమీ రాలేదు, కట్టుబాట్లతో వచ్చాం. అలాగా పేరు తెచ్చుకున్నాం, సంపాదించాం, పోవడం పెద్ద కష్టం ఫీల్ అవ్వనండి. సినిమా ఒకటి ఉంది, ఏదో ఒక రోజు రిలీజ్ అవుద్ది, ఎంతో కొంత దెబ్బ వస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఓవర్ నైట్లు మారుతుంటాయండి, ఫేట్లు మారుతుంటాయి. ఏదో ఒక రోజు మళ్ళీ మారతా. మన దగ్గర ఉంది, తెలివితేటలు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు, విద్య ఉంది, ఏదో ఉంది, అన్నీ ఉన్నాయి. టైం కూడా సెట్ అవ్వాలి దానికి. టైం సెట్ అయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా మారుతుంది. ఆ రోజు డైరెక్టర్ రేట్లు వేరు, ఈ రోజు డైరెక్టర్ రేట్లు అది పెద్ద టెన్షన్ ఉంది. ఒక్క సినిమా చాలు. నేను ఆ హ్యాపీతో బతుకుతాను. నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయిపోవడం ఏంటన్నది, అరే నా దగ్గర నాతో పనిచేసిన వాళ్ళు, లేకపోతే నాకన్నా నా కొలీగ్స్, లేకపోతే నా సీనియర్, నా జూనియర్లు ఇలా ఉన్నాయి అనుకోండి. ఈరోజు ఎవరు నా దగ్గర పనిచేసిన వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నా దగ్గర ఉన్నట్టు వెళ్ళాడు కదా, అంతే తనలో నేను చూసుకుంటా హ్యాపీగా. బట్ నేను ఎవరిని కూడా వాళ్ళ మెగా పొజిషన్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా డైరెక్టర్లు నేను ఎప్పుడు కూడా వాళ్ళని అడగలేదండి. అంటే పలానా హీరోకి రికమెండ్ చేయి, లేకపోతే నా సినిమాని పలానా డిస్ట్రిబ్యూటర్ రికమెండ్ చేయి అడగలేదండి. అంటే నాకు ఇష్టం ఉంటుందండి. అంటే ఈ ప్రాజెక్ట్స్ పక్కన పెడితే, అంటే మంచి సినిమాలు చేస్తూ మధ్యలో చిన్న సినిమాల ప్రాజెక్టులు ఎందుకు చేశారు? ఆ గ్యాప్లో ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సార్, ఇప్పుడు పెద్ద సినిమాలు చేయడం మనకి హీరోలు లేదు సార్. ఇప్పుడు హీరోలు పొజిషన్ ఎలా అయిపోయిందంటే సార్, నేను చిన్న సినిమా హిట్ ఇస్తే మళ్ళీ నేను మంచి టెక్నీషియన్ తెలుసు అందరికీ, చంద్రమహేష్ మంచి టెక్నీషియన్, ప్రొడ్యూస్ సైడ్ ఉంటాడు, హీరో సైడ్ కూడా ఉంటాడు, బాగా చేసుకుంటాడు, స్క్రిప్ట్ బాగా చేసుకుంటాడు, పేరు ఉంది, బాగా తీస్తాడు, అన్నీ అతనికి పెడితే చక్కగా ఉంటుంది అని ఉంది. కానీ అక్కడ హిట్ అనేది ఒకటి కావాలండి. హిట్ హిట్ అనేది ఉంటే నాకు మళ్ళీ ఒక చిన్న హీరోతో ఒక సినిమా తీసి మంచి హిట్ ఇచ్చి అనుకోండి, వాళ్ళు నేను ఎవరెవరు తెలిసిన హీరోలు అందరు కూడా నన్ను పిలుస్తారండి, మళ్ళీ పిలుస్తారు, 100% పిలుస్తారండి. మీ సర్కిల్లో చూసుకున్నట్టయితే, అంటే మీతో పాటు బ్యాచ్మేట్స్లో మీరు ఒకళ్ళు, ఇంకా ఇట్లా దెబ్బతిన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి? అంటే మీ ఇట్లానే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి, అంటే దెబ్బతిన్నా కూడా ఫాస్ట్గా వచ్చారండి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఉన్నారండి, ఆయన ఒక టైంలో దెబ్బతిన్నాడు. బట్ ఆయనకి హిందీ సినిమా చేసానికి ఆయనకి బ్యాకింగ్ రామ్ గోపాల్ గారు సపోర్ట్ చేయడం, అమితాబ్ బచ్చన్ గారు రావడంతో మళ్ళీ ఆయన తక్కువ, నాకు ఆ సపోర్ట్ లేదండి. మీరు స్టార్టింగ్ 93లో రావటమే సురేష్ ప్రొడక్షన్లోకి జాయిన్ అయ్యారు అక్కడ. పుట్టి పెరిగింది ఎక్కడ? భీమవరమా? కాదండి, కాకినాడ అండి. కాకినాడ? ఓకే. కాకినాడ దగ్గర అన్నవరం ఉందండి, టెంపుల్ పక్క. అన్నవరం ఒక విలేజ్ ఉందండి, టెంపుల్, అన్నవరం సత్యనారాయణ టెంపుల్ ఉంది కదండి. ఓకే. ఆ టెంపుల్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో శంఖవరం అని ఒక విలేజ్ ఉందండి. ఆ శంఖవరం విలేజ్లో నేను పుట్టి పెరిగింది అక్కడ. తర్వాత మా ఫాదర్ మదర్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. జాబుల నిమిత్తం వాళ్ళు
వాళ్ళతో పాటు జర్నీ అలా ఉంటుంది. ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడల్లా మీరు కూడా వెళ్ళాలి. మీరు ఎంతమంది బ్రదర్స్? మేము 3 బ్రదర్స్. ఇంకా మీ నాన్నగారు ఒప్పుకున్నారు సినిమాకి సంబంధించి? అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత వచ్చాండి ఇక్కడికి. ఫాదర్ చనిపోయిన తర్వాత? అంటే నా మ్యారేజ్ అయ్యిందండి. మ్యారేజ్ అయిపోయిన ఒక 3 yearsకి మా ఫాదర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు డెసిషన్ తీసుకున్నారా? అంటే నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ అండి, కానీ వెళ్ళడానికి ఇంట్లో కొంచెం ఒప్పుకునేవారు కదండి ఎవరని. పెళ్ళి అయిన తర్వాత సినిమా ఫీల్డ్కి ఏంటి అనేసి, చిన్న వయసులో పెళ్ళి అయింది అనుకోండి, 20లోకి అయిపోయింది పెళ్ళి నాకు. అయిపోయింది 23 సంవత్సరాలు వచ్చేటప్పుడు 2 పిల్లలు, బాబు పాప కదా? బాబు పాప. బాధ్యతలు ఉన్నాయి అప్పటికే మీకు? అంటే బాధ్యతలు అంటే ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు ఉన్నారు కదా, నేను సంపాదించేవాడిని కాదు సార్. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళు ఇంకంత కలిసి ఉండేవాళ్ళం కదండి, ఇంకా అలాగే వెళ్ళిపోతుండేదండి అలాగే. ఆ తర్వాత మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఫాదర్ ఉద్యోగం నా కోసం ట్రై చేసేవారు అన్నమాట అందరూ. నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ చేయాలని లేదండి నాకు. చివరి నాకు ఒకరోజు కోపం వచ్చి నా సర్టిఫికేట్లు కాల్ చేశాను అన్నమాట 4 ముందు. నాకు ఇష్టం లేదు మీరు ఎందుకు చెప్తారు, నాకు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలంటే నేను వెళ్తాను అని కోపగించితే, అప్పుడు సరే ఏదో చేయని అంటే ఇంకా నేను ఆ టైంలో నా వైఫ్ ఫుల్గా సపోర్ట్ అండి. ఓకే. అంటే తను సరే నీ ఇష్టం ఏదుందో దాంట్లోనే ఇల్లు, నీ ఇష్టం మీ ఎవరికి కాదను, బట్ నువ్వు అక్కడ వెళ్ళొద్దు, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు అంటే నేను నా భార్య నా పిల్లలు కలిసి వచ్చేసామన్న. అయితే మీకు సినిమా కష్టాలు భయంకరంగా వెంటాడు ఉంటాయి. అంటే కష్టాలు వచ్చేసిన తర్వాత ఇంకా ఒక 2 నెలలు సిన్సియర్గా నేను రామానాయుడు గారి స్టూడియోలోనే జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయి వచ్చాను సార్. అదే కాంపౌండ్లో నేను డైరెక్టర్ అవ్వాలని కూడా వచ్చానండి. నేను ఇండస్ట్రీ రాకముందు అక్కడ ఊర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతనికి వీడియో కెమెరా ఉండేదండి, పెళ్ళిళ్ళు చేస్తుంటాడు మాకు. గ్యాప్ ఉన్నప్పుడు అలా అతను కెమెరాతోటి చిన్న రాసుకోవడం, స్కిట్స్ లాంటి రాసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో షూట్ చేసేవాడు మాట. షూట్ చేసి పెట్టుకుంటూ ఉండేవాడు. చేసుకుని వాటికి పేర్లు పెట్టుకోండి, ఏదో పేరు రాసుకుని సురేష్ ప్రొడక్షన్స్ అని రాసుకుని టైటిల్ పెట్టుకుని కింద రామానాయుడు నిర్మాత, దర్శకత్వం మహేష్ చంద్ర నా పేరు అసలు పేరండి, అది చంద్ర ముందుగా మహేష్ చంద్ర అని రాసుకుని పెట్టుకుంటే నన్ను నా ఫ్రెండ్స్ కానీ నాకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళంతా కూడా వీడికైతే దెబ్బ తీసేటారు అనుకునేవారండి. వీడికి మరి పిచ్చెక్కిపోయినట్టు ఉంది, మొత్తం మాట సినిమా తప్ప రెండో విషయం మాట్లాడితే రామానాయుడు గారిని మాట్లాడేవాడిని. ఇంకా రెండోది ఏమన్నమాట కాదండి. రామానాయుడు గారు ప్రేమకైతే సినిమా అండి, పోస్టర్ అప్పుడు జ్యోతి చిత్ర అని వచ్చిందండి. ఆ జ్యోతి చిత్రంలో ఆయన ఇలా మైక్ పెట్టుకుని వర్కింగ్ స్టిల్స్ ఉండేదండి, ఇలా కాల్ వేసి కూర్చుని నిలబడి ఇలా మైక్ పెట్టి మాట్లాడడం అండి. అలాగా పక్కన ఈవి సత్యనారాయణ గారు ప్యాడ్ పట్టుకుని హరీష్ కాల్కి సీన్ చెప్తున్న స్టిల్స్ అలా వచ్చేవాడిని జ్యోతి చిత్రంలో. ఆ ఈవి సత్యనారాయణ గారు ఫోటో దగ్గర నా తలకే కట్ చేసి నా తలకే పెట్టుకోనండి. నా తలకే పెట్టుకుని మిగతా అంతా రామానాయుడు గారి ఫోటో పెట్టి నా పేరు టైటిల్ పెట్టుకుంటే నన్ను పిచ్చోడని వారండి, జిరాక్స్ తీసి పెట్టుకున్నమాట. అలాగా నా డ్రీమ్ ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి, అక్కడే డైరెక్టర్ అవ్వాలని. మరి నేను కన్నా డ్రీమ్ టైం మంచి టైం ఏంటో తెలియదండి, 100% జరిగిందండి. అలాగే ఒక 2 నెలలు బాగా కష్టపడ్డాను జాయిన్ అవ్వడం కోసం. ఎవరన్నా సపోర్ట్ ఇచ్చారా? ఎవరు సపోర్ట్ లేదు సార్, ఏ సపోర్ట్ లేదండి. సోలో ఫైట్ మార్నింగ్ వెళ్ళి రామారాయుడు గారికి నమస్కారాలు పెట్టుకుంటూ, మధ్యాహ్నం సురేష్ బాబు గారు నమస్కారాలు పెట్టుకుంటూ అలా పెట్టుకోగా ఆఖరికి ఒకరోజు సురేష్ బాబు గారు పెట్టుకున్నారు అసిస్టెంట్ డైరెక్టర్గా సూపర్ పోలీస్ సినిమాకి. ఓకే. ఆ తర్వాత ఇంకా నేను కష్టం నా యొక్క కసి అంతా చూసి నాయుడు గారు నన్ను లైక్ చేశాడండి. అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది అనుకోండి సార్, జరుగుతున్నప్పుడు కెమెరామెన్ చూసి ఇంకా అక్కడ సెట్ అని పిలిచి అక్కడ అది పెట్టండి, ఇంకా తోడండి, అది నీళ్ళు వేయండి చెప్తుంటారు కదా. అలాగే ఈ అసిస్టెంట్లో సెట్ బాయ్స్ని పిలిచేవాడు, సెట్ అది ఎక్కడో కూర్చునేవాడు అండి. నేను వెళ్ళి టక్కుని తుడిచేసేవాడిని, నేను వెళ్ళి నీళ్ళు వేసేవాడిని. నేను వెళ్ళి చీపురు తుడుతుంటే ఒకరోజు నాయుడు గారు టప్ అని కొట్టాడు నన్ను. ఏమయ్యా నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్వి కాబోయే డైరెక్టర్ ఏంటి ఏం పని చేస్తున్నావు, చీపురు తొడడం ఏంటన్నాడు. సార్ నేను సార్ నేను సినిమా కోసం చేస్తున్నాను సార్, ఇప్పుడు ఆ సెట్ రావాలి చేయాలంటే 10 నిమిషాలు పడుతుందండి. ఇది 10 నిమిషాలు మనకు టైం వేస్ట్ కదా సార్, ఇది నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు సార్, నాకు నెక్స్ట్ వెళ్ళిపోవాలి కదా సార్ వర్క్ అన్న. 1 నిమిషం ఆగాడు నాయుడు గారు, ఆగి ఇంకా అక్కడి నుంచి నా పొద్దుమే చేసి మాట్లాడుతుంటాడు.
మాట్లాడి ఇంకా అక్కడి నుంచి నన్ను బాగా లైక్ చేశాడు నాయుడు గారు. ఓకే ఓకే. ఇంకా నేను ఏం పని చేసిన అంటే ఏమంటే అంటే పాచి పనులు లాంటివి చేసినా కూడా నా ఫీల్ అవ్వడు కాదండి. ఎవరు అసిస్టెంట్ షర్ట్ నలుగురినిచ్చేవారు కదండి, అలా ఉండేవారు. నేను కోఆర్డినేటర్ అయినా కూడా నేను అదే పని చేసుకున్నాను. అంటే ఏదన్నా అంటే ఎవరికో చెప్పాలి కోఆర్డినేటర్ కాదు, ఇప్పుడు నేను డైరెక్టర్గా ఉన్నా కూడా కెమెరామెన్ ఏదైనా చెప్పేట్టుకున్నా నా అసిస్టెంట్ చెప్పే లోపల నేను వచ్చి చేసుకుంటాను పని. సుమారు ఎన్ని సంవత్సరాలు సురేష్ ప్రొడక్షన్ మీరుంది? నేను 5 సంవత్సరాలు పనిచేశాను సార్ అక్కడ. 5 సంవత్సరాలు. చాలా తక్కువ పీరియడ్లో ఎక్కువ సినిమాలు పనిచేశాను అక్కడ. ఎన్ని సినిమాలు సుమారు? ఒక 7 సినిమాలు పనిచేశాను సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా. ఓకే. పనిచేశాను. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, నాకు ఎవరో లేకుండా సినిమా తెచ్చుకున్న డైరెక్టర్ నేనండి అక్కడ. ఓకే. అవును, ఎవరు లేరు కదా, వితౌట్ సపోర్ట్. ఏ సపోర్ట్ లేదండి. నేను డైరెక్టర్ అవుతున్నప్పుడు కూడా చాలామందికి ఇష్టం ఉండేది కాదండి, నా సీనియర్స్తో సహా. సీనియర్స్ అవ్వచ్చండి, లేదంటే వేరే రైటర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ మనోడు కాదు కదా, ఇతనికి ఎందుకు ఇస్తున్నారు సినిమా అన్నది కూడా రూలింగ్ జరుగుతుండేదండి, డిస్కషన్. ఓకే ఓకే. బట్ రామారెడ్డి గారు మాట మీద ఉండే మనిషి అండి. నీకు సినిమా ఇస్తాను అన్నాడంటేనా సినిమా అలా ఇచ్చారు. నేను వడ్డే నవీన్ హీరోగా చేసింది అప్పటికే అతను ఫ్లాప్లో ఉన్నప్పుడా మీరు? అవును సార్, అవునవును. అంటే హిట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం జరిగింది కదా, అంతేనా? అప్పుడు గ్యాప్ అంటే కాదండి, అలా కాదండి. ఆ సినిమా బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్ దానికి, వడ్డే నవీన్ గారి సినిమాకి బెల్లంకొండ సురేష్ గారు. నేను అయోధ్యరామ సినిమా అయిపోయిన తర్వాత బెల్లంకొండ సురేష్ గారు సినిమా చేయాలి నేను. తరుణ్ హీరో సార్. తరుణ్, ఓకే. ఫస్ట్ అనుకుంది. ఫస్ట్ తరుణ్ హీరో అండి. ఓకే. తరుణ్ హీరో అయితే అప్పుడు నువ్వే కావాలి హిట్ అండి ఆయనకి. చాలా సినిమాలు వచ్చాయి. ప్రొడ్యూసర్కి వాళ్ళకి సెట్ అవ్వలేదు సార్. ఓకే. ఏదో ఈగో క్లాష్లు అవుతుంటాయి కదండి, ఒక హిట్ పడిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడడం, వీళ్ళు ఏదో మాట్లాడడం, అలాగా ఆ ప్రాసెస్లో ఆ పక్కకి వెళ్ళిపోయిందండి. ఇంకా ఆ హీరో నుంచి ఇంకా ఆ కథ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా వేరే కథ అనుకున్నామండి. ఆ వేరే కథ అనుకుని ఆ కథకి వేణు అనుకున్నామండి, చిరునవ్వుతో. అప్పుడు ఆయన హిట్ అండి, అది చిరునవ్వు మంచి హిట్ అండి. అక్కడ ఇదే ప్రాబ్లం వచ్చిందండి, ఆయన ప్రొడ్యూసర్కి వాళ్ళకి సెట్ అవ్వక. సరే ఆ కథని వడ్డే నవీన్ కథ చేద్దాం అనేసి ఇంకా అనుకోకుండా ఆ దగ్గరికి వెళ్ళింది మనం. ఓకే ఓకే. ఇంకా అలా నవీన్ గారితో చేస్తామండి ఆ సినిమాని. మీకు ఇష్టం లేదు అయితే? అంటే ఫస్ట్ మాకు నవీన్ గారు కాదండి, వడ్డే నవీన్ గారు కాదు, ఇట్లా మారటం మొత్తం మారిందండి. ఇంకా అంటే ప్రొడ్యూసరు చేయాలి, సినిమా చేయాలన్నారు. సరే నాకు భయం ఏంటంటే నవీన్ గారు చాలా మూడీగా ఉంటారు, తొందరగా కలవరు అనేసి రకరకాలు చెప్తుండేవారు. వెంటనే తప్పితే నేను ఎప్పుడు ఆయన చూడడం కలడం కూడా జరగలేదు. సరే నేను ఒక ఇంటెన్షన్ అది ప్రిపేర్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళా. మా రైటర్ని తీసుకునండి, ఆకుల శివ రైటర్ని, ఆయన తీసుకెళ్ళి కథ చెప్తే ఆయన విన్నదానికి అక్కడ ఉన్న ఆయన బిహేవియర్కి సంబంధం లేదండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఆయన చాలా చక్కగా మాట్లాడారు. ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన నాకు నచ్చడంతో ఇంకా ఆయనతో జర్నీ చేసాను. ఓకే ఓకే. ఆయన చాలా లవ్లీ పర్సన్ అండి, ఆయన చెప్పడానికి దానికి సంబంధం ఉండదండి అసలు. టీవీ అశోక్ కుమార్ గారు రైటర్గా మీరు డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ అవ్వాల్సిందా? అదే రైటర్గా నా డైరెక్షన్లో ఒక సినిమా బ్రహ్మానంద గారి అబ్బాయికి కథ రెడీ చేస్తున్నామండి. కూర్చుని సిట్టింగ్ నాకేంటంటే కథ నేను ఒక 4-5 పిలుచుకుంటాను సార్ కథని. ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకుంటా, లేకపోతే అందరితో డిస్కస్ చేస్తా. ఇంకెవరన్నా బెటర్గా చెప్తున్నారేమో, ఆ బెటర్గా చెప్తుంది నేను తీసుకుంటూ యాక్సెప్ట్ చేస్తుంటాను అండి. నాకు కావాల్సింది ఫైనల్ ప్రోడక్ట్ బాగా రావాలండి. ఓకే. అలాగుంటున్నప్పుడు ఏమైందంటే ఆ సినిమా మేము చేయలేదండి ఇంకా కథని. భాగ్యరాజు గారితో వెనకపడ్డాను కదా సార్ ఇలాగా ఈ కథ. ఇంకా కథ అలాగా వెళ్ళిపోయింది. అప్పుడు వస్తున్న అశోక్ గారు అడిగారు, సార్ మహేష్ గారు మీరు అందరినీ కూర్చోబెట్టారు, నా కథ చూడండి ముక్కలు అయిపోయింది. ఇప్పుడు అది ఒక పార్ట్ రెడీ సినిమా కింద ఉందండి, ఒక పార్ట్ పరుగు సినిమా కింద ఉంది. అవి చూపించారు, చూసారు మనం అనుకుందే కదా అంటే నాన్న తాట రావచ్చు లేదంటే ఇలాగే ఉంది. అత్యంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు ఈ మొత్తం ఎంటైర్ జర్నీలో? పెయిన్ఫుల్ ఏంటంటే నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళు నాకు నమ్మకద్రోహం చేశారండి. ఎవరైతే నా దగ్గర చెక్కులు తీసుకున్నారో, ఎవరిని మా ఇంట్లో చూపిస్తూ అన్నారో వాళ్ళు నాతో మాట్లాడుతూ, నాతో ఉంటూ నా చెక్కులను కోర్టులో వేసి, నా చెక్కులను బౌన్స్ చేసి, నాకు తెలియదండి బ్యాంకులో అమౌంట్లు ఉండవు. ఇప్పట్లో మెసేజ్లు ఏమి రావండి, అప్పుడు మెసేజ్లో వచ్చేది కాదు.
వేసి కోర్టులో వేసి ఆ కోర్టు నుంచి లెటర్లు వస్తాయి కదండి, ఆ లెటర్లు కూడా వాళ్ళే బయట నుంచి సైన్ చేసి నన్ను ఎంత అంటే చివరికి అరెస్ట్ వారెంట్ వరకు తీసుకెళ్ళారండి. ఓకే. అది నా జీవితంలో మర్చిపోలేను. అంటే ఇంత నమ్మక ద్రోహమా? రోజు రోజు నైట్ కూర్చుని మేము 11 గంటల వరకు మాట్లాడుకున్నామండి. సినిమాని ఎలా రిలీజ్ చేద్దాం, ఏంటి ఇది, ఇలా ఏదో ప్లానింగ్ ఏదో అనుకున్నామండి. మార్నింగ్ వద్దే పోలీసు వచ్చి అరెస్ట్ చేశారండి. అంటే ఎందుకు అరెస్ట్ అంటే కోర్టు నుంచి వారెంట్లు వచ్చినా కూడా నువ్వు ఇది అవ్వట్లేదని త్రూ పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చి చేశాను. వెంటనే వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళ సమాధానం విచిత్రమైన సమాధానం ఉంది. మరి నువ్వు సినిమా రిలీజ్ చేయకుండా కూర్చుంటే మరి ఏం చేస్తాం? చెయ్యం కదా, మరి చెయ్యాలి కదా, ఏదో చేయాలి కదా. పిచ్చి అంటే ఆ క్షణం చాలా బాధపడ్డాను. అంటే నమ్మక ద్రోహం ఇలాగ ఉంటుందా? ఎవరిని నమ్మాలి, అసలు ఎవరిని నమ్మకూడదు అని అలా అయిపోయిందంటే వాళ్ళు ఇంకా నువ్వు నీ అంత మంచోడు లేడు, నీ అంత గొప్పవాడు లేడు అంటున్న మనుషులు ఇలా చేశారండి. భగవంతుడు ఉన్నాడండి, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చాడు పనిష్మెంట్. నేను హ్యాపీగా ఉన్నాను. వెళ్ళాం, కోర్టుకి వెళ్ళాను, కనిపించాను. సార్ అరెస్ట్ అన్నాడు జడ్జి గారు. మా లాయర్ గారు మాట్లాడతారన్న మాట్లాడాడు, బెయిల్ ఇచ్చాడు. వచ్చామండి, కోర్టు వాయిదా, కేసు కొట్టేశారండి. ట్రాష్ అని తెలిసిందంతా. ఎన్నాళ్ళు ఉన్నారు? రిమైండ్లో ఎన్నాళ్ళు ఉన్నారు? రిమాండ్ ఏం లేదు, ఏం లేదు. కోర్టుకి తీసుకెళ్లారండి. తీసుకెళ్లారు. ఓకే ఓకే. కోర్టుకి తీసుకెళ్లారు. 14 రోజులు రిమాండ్ అన్నాడండి. లాయర్ గారు పిటిషన్ వేసుకుంటామన్నాడు. వేసుకున్నాడు. వెంటనే ఇచ్చేసాడండి. ఏదో ఒక జామీన్ 10,000 బాగా కట్టి వచ్చేసామండి. ఓకే ఓకే. భగవంతుడు ఉండండి, కాళ్ళు చేయి పడిపోలే చేశాడండి. నన్ను ఏదో చేయాలనుకున్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారండి. వాళ్ళ కొడుకు జీవితాలు జైలుకి వెళ్ళారండి. వాళ్ళ జీవితాలు నాశనం అయ్యారు. కానీ మీ స్ట్రగుల్ అంతా చెప్పుకున్నారు, వాళ్ళకి తెలిసి కూడా ఇది చేశారా అనుకోవచ్చు. ఒక నమ్మక ద్రోహం అండి. అదే అదే నమ్మక ద్రోహం అంటే ఇది. అంటే ఏదో విధంగా అతను సఫర్ చేయాలి, అంటే ఆ సినిమాని మొత్తం లాగేసుకోవాలి నా దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరికి సంతకాలు లేవు, అదంతా నాదే. ఓకే ఓకే. దాని గురించి వాళ్ళకి ఏదో చేయాలి. అంటే కారణం ఏంటంటే ఆ టైంలో నేను ఒక సినిమా కమిట్ అయ్యాను, రెడ్ అలర్ట్ సినిమా కమిట్ అయ్యాను. ఆ ప్రొడ్యూసర్, అటువంటి ప్రొడ్యూసర్ నేను చూడలేదు సార్. అంత గొప్ప ప్రొడ్యూసర్ అండి. ఒకరోజు ఆయన బాంబేలో ఉంటాడు, మన బిల్డర్ అండి. ఆయన కట్టుబట్టలతో బాంబే వెళ్ళి ఒక 2,000 కోట్లు సంపాదించుకున్నాడు బాంబేలో. ఓకే. ఆయన ఒకరోజు మధ్యాహ్నం రిలాక్స్గా ఇంట్లో కూర్చొని చూస్తుంటే ప్రేయస్ రవి సినిమా వస్తుందటండి. సినిమా అంతా అయిపోయిందండి. అయితే భలే ఉంది సినిమా, ఎవరో సినిమా అనేసి ఆ డైరెక్టర్ ఏమంటే నా పేరు చూసుకునండి, వాళ్ళ ఫ్రెండ్కి ఇక్కడ ఎవరో ఉంటే ఫ్రెండ్కి ఫోన్ చేశాడండి. ఆ ఫ్రెండ్ నా ఫ్రెండ్ అండి. అతను ఆయన ఫ్రెండ్ నా ఫ్రెండ్. నేను ఒక సినిమా చూసాను ప్రేయస్ రవి అని, ఆ డైరెక్టర్ చాలా బాగా తీశాడు, మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాను. ఆఫీస్ కూడా తీసుకున్నాను, జూబ్లీస్లో ఉంది ఆఫీసు. అతను నెంబర్ కావాలి నాకు, ఏమైనా కన్సల్ట్ చేస్తావా, తెలుసుకుని ఇస్తావా నెంబరు అంటే, అతను నా ఫ్రెండే అన్నాడు. నా ఫ్రెండే, ఇస్తాను నెంబర్ అని చెప్పి నెంబర్ ఇచ్చి అతను నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ అతను నీకు ఫోన్ చేస్తాడు, మాట్లాడాను. మాట్లాడితే ఆయన నన్ను వచ్చి పిలిచడం. అట్లా వెళ్ళా, మహేష్ గారు మా దగ్గర ఒక కథ ఉంది, మా అబ్బాయితో అనుకుంటున్నాం, మీరు ఆ కథ వినండి, మీకు నచ్చితే చేద్దాం, లేదంటే మీ దగ్గర ఏదైనా కథ ఉంటే మాకు చెప్పండి. సార్ మీ అబ్బాయి నేను చూశాను సార్, సోలో హీరోగా పనిచేయడు, 2-3 ప్యాడింగ్తో ఉంటారు సార్. నా దగ్గర ఒక కథ ఉంది, నా కథ వినండి ఫస్ట్. అంటే మీ అబ్బాయిలో ఏముందో మీకు లోపల మీకు చెప్పా, డబ్బులు మీరు పెడతారు కాబట్టి నా కథ చెప్తా. నా కథ మీకు నచ్చలేదు అనుకుంటే మీ కథ వింటా అంటే కథ విన్నాడండి. మార్నింగ్ 6 o'clock అండి కూర్చుని వెళ్ళి ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య కరెక్ట్గా గంట చెప్పాను కదా. శేఖర్ ఇది సూపర్గా ఉంది మహేష్ గారు, ఇదే చేద్దాం సినిమా, ఆ కథ తర్వాత చేద్దాం అది అని చెప్పి వాళ్ళ పంతులు గారిని ఫోన్ చేసాడు. ఆయనకి జాతకాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. మీ నక్షత్రం ఏంటని అడిగాడు, చెప్పా. వెంటనే వాళ్ళ పంతులకు ఫోన్ చేసి, పలానా నక్షత్రం డైరెక్టరు, నా నక్షత్రం ఇది, మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ట్రయల్ చేయాలనుకుంటున్నాం, ఎప్పుడు బాగుంటుంది ముహూర్తం చెప్పు అన్నాడు. అతను ముహూర్తం చెప్పి, ఈవేళ బాగుంది ముహూర్తం,
8:35 నుంచి 8:45 లోపల బాగుంది టైము, 8:50 లోపల బాగుంది అన్నాడు. టైం చూస్తే 7 అయిందండి. 8:35 నుంచి 8:55 లోపల ముహూర్తం చేయమన్నాడు అతను. ఈయన మహేష్ గారు చేసేద్దాం, ముహూర్తం చేసేద్దాం, ఏముంది, ఈ కెమెరా వస్తే సరిపోద్ది కదా, ఇప్పుడు మంచి ముహూర్తం అన్నాడు కదా అన్నాడండి. వెంటనే నేను అప్పటికప్పుడు మా కెమెరామెన్కి ఫోన్ చేసి, ఎవరితో మాట్లాడరా బాబు, ఏదో కెమెరా పట్టుకురా ఫస్ట్, కెమెరా లైట్లని అని ఆ డేటర్ మాట్లాడి, పువ్వులు అవి తీసుకురా, ఒక పంతులు గారు మాట్లాడి, పంతులు గారు రండి అని చెప్పి కరెక్ట్గా అందరూ కూడా 1 అవర్లో వచ్చేసారండి. ఓకే. ఒక పావుగంట పూజ అయిందండి. ఇందులో పంతులు గారు వచ్చారు, పూజ జరుగుతుంది, లోపల అన్నీ సెట్ చేసుకుని 8:45కి క్లాప్ కొట్టేసామండి. అది మర్చిపోలేని విషయం అండి అసలు. ఓకే. ఓకే. రెడీమేడ్ క్లాప్ కూడా దొరికింది. క్లాప్ అండి, అంటే ఆల్రెడీగా వాళ్ళ ఆఫీస్లో క్లాప్ ఉందండి. వాళ్ళు సినిమా చేద్దాం కూర్చున్నారు మాట అన్నీ. ఆ క్లాప్ తోటే పేరు తీసి స్టిక్కర్ తీసేసండి, క్లాప్ కొట్టేసండి, సినిమా స్టార్ట్ అయిందండి. చేసి ఇంకా అప్పుడు క్యాస్టింగ్ ఏంటి అనుకున్నామండి. ఆయన మహేష్ గారు, ఈ సినిమా బడ్జెట్ ఎంత అవుతుందండి, 1,50,00,000 అవుతుందండి, 1,50,00,000 నుంచి 1,70,00,000 లోపల అవుతుందండి. ఓకే, నో ప్రాబ్లం అండి అన్నాక వెంటనే మీరు రెమ్యునేషన్ ఎంత అనుకుంటున్నారండి. నేను అడగలేను సార్, ఎప్పుడు నేను నా ప్రొడ్యూసర్ని ఎప్పుడు నాకు రెమ్యునేషన్ ఎంత కావాలి నేను ఎప్పుడు అడగలేదు, మీరు ఎంత ఇస్తారో చెప్పండి అంటాను నేను. వాళ్ళు ఇచ్చింది అటు ఇటు కింద ఏదో ఉంటుంది తప్పితే ఇంక రెండోది ఏముంటుందో, మీరు ఏమనుకుంటారో చెప్పండి అన్న. అంటే నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. సార్ మీరు 15 ఇవ్వగలుగుతారా అన్న. 15 అన్నాడు. నేను ఇంకా మీరు 25-30 అడుగుతారేమో అనుకున్నాను అన్నాడు. 15 ఓకే రెడ్ డన్ అన్నాడండి. వెంటనే 2 లక్షలు అంతా చెక్ రాసి ఇచ్చేసాడు, అగ్రిమెంట్ అండి. బాంబే వెళ్ళిపోయాను మళ్ళీ ఈవినింగ్. నెక్స్ట్ డే ఫోన్ చేశాడు. స్క్రిప్ట్ నా దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా పక్కా రెడీ చేసిన తర్వాత ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తాను, ముందే డిస్కస్ చేయనండి. అయిన తర్వాత స్క్రిప్ట్ చదివాను, మహేష్ గారు ఈ కథ ఒక లాంగ్వేజ్ కాదు, 4 లాంగ్వేజ్లు బాగుంటుంది, 4 లాంగ్వేజ్లు తీద్దాం ఒకేసారి మనం, ఎంత అవుతుంది బడ్జెట్ అని. సార్ లాంగ్వేజ్ పెరుగుతుంది సార్, ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ ఆర్టిస్టులు తీయాలి, అక్కడికి అదే లొకేషన్ పోయి తీయాలి, సేమ్ దీనికి ఎంత అవుతుందో అంత అవుతుంది. సరే అయితే 6 కోట్లు తీయగలుగుతారా మీరు అని. తీస్తానండి అన్న. సరే 6 కోట్లు ఫిక్స్ అండి, మనం 4 లాంగ్వేజ్ సినిమా చేద్దాం అని చెప్పి రెడ్ అన్న సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ అంటే ఎక్కడ ఆర్టిస్టులు అక్కడ. కన్నడ వెళ్తే టోటల్ కన్నడ ఆర్టిస్టులు పెట్టి బెంగళూరులో, కేరళలో మలయాళం ఆర్టిస్టులు అందరిని పెట్టి అక్కడ కేరళలో, తమిళ్ వచ్చి తమిళ ఆర్టిస్టులు అందరిని పెట్టి తమిళ్లో. ఓకే. ఓకే. ఇలాగ సినిమా చేసాం సార్. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఎప్పుడు కూడా షూటింగ్ రాలేదండి. వాళ్ళ మేనేజర్ ఎవరో ఒక ఆయన వాడు అనుకున్నట్టు జరిగిపోతుండేదండి అలాగా. ఆయన మహేష్ గారు, నేను టోటల్గా 6 కోట్లు అవుతుంది, ఈ 6 కోట్లలో మీరు ఇన్వెస్ట్ 60 లక్షలు వస్తుంది, నేనేమని చేస్తానంటే ముందు మీరు 20-25 lakhs వాడుకోండి, తర్వాత మీరు అలా పెండింగ్ పెట్టండి, నా దగ్గర పెట్టండి. ఇన్ కేస్ 60 లక్షలు కానీ ఎక్కువ అయింది అనుకోండి, 6 కోట్లు కానీ ఎక్కువ అయింది అనుకోండి, మీ డబ్బుల్లో వాడతాను నేను. తక్కువ అయింది అనుకోండి, ఎంత వీలుతో అంత మీకేస్తాను, మీరు 4 కోట్లు తీసారు, 2 కోట్లు మీదే అన్నాడండి. సరే ఓకే అన్నాడు. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసాం సార్. కరెక్ట్గా 4 లాంగ్వేజ్లు కలిసి 4.5 కోట్లు అయిపోయింది సార్ సినిమా. ఓకే. 4.5 crores సినిమా అయిపోయిందండి. ఆయన చాలా గొప్పగా చెప్పుకునేవాడండి అందరికీ. ఆ 1.5 కోటి నాదే అన్నాడండి, నువ్వు తీసుకుంది కానీ అన్నాడు. వీధి వక్రీకరిస్తుంది అంటే సార్ ఇదేమంటుంది. ఇంకా అన్నీ అయిపోయింది, ఇంక ఫినిషింగ్లో ఉన్నాయండి సినిమాలో. ఫినిషింగ్కి కాపీలు రాలేదు, కాపీలు వస్తున్న ప్రాసెస్లో ఆయన బర్త్డే అండి ఆ రోజు. అంత ముందు రోజు మీ ఇద్దరం కలిసి కేరళ వచ్చామంటే వెళ్ళొచ్చు, నేను హైదరాబాద్ వచ్చేసి రేపు మీ బర్త్డే కదా ఇక్కడ హైదరాబాద్లో చేసుకుందాం అంటే, లేదు నా వైఫ్ బాంబేలో ఉంది కదా, బాంబేలో చేసుకుంటాను, రేపు నైట్కి వస్తాను నేను, అంటే బర్త్డే నైట్కి వస్తాను నేను ఇక్కడికి, నైట్కి వస్తాను, నెక్స్ట్ డే బర్త్డే రేపు నైట్కి వస్తాను అన్నట్టు. సరే అలాగే వెళ్ళండి అన్న. వెళ్ళాను. మస్తు మార్నింగ్ ఆ రోజు శ్రీరామనవమి అండి, ఆయన శ్రీరామనవమి రోజే పుట్టాడు అండి. మార్నింగ్ ఫోన్ చేశా. ఆయన నైట్ తెల్లవారు 4 గంటలు, ఎర్లీ మార్నింగ్ 4:30, 5కి పడుకున్నా కూడా 6కి లేచిపోతాడండి. 6కి స్నానం చేసేస్తాడండి, ఆయనకి అలవాటు ఉంది. సరే నేను 6:30కి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఫోను ఎత్తలేదండి. మళ్ళీ 7:30కి ఫోన్ చేశా.
సరే బర్త్డే కదా పూజ హడావాళ్ళు ఉన్నాడేమో అని వస్తే హలో అన్నాడండి. నిద్రమత్తులో ఉంటుంది వాయిస్. పడుకున్నట్టు. సరే మళ్ళీ చేస్తాను సార్ ఫోన్ పెట్టేసా. మళ్ళీ 9:15 ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదండి. సరే ఫోన్ ఎత్తలేదు, ఏం బిజీగా ఉన్నట్లు. ఎప్పుడైనా మనకు వెంటనే ఫోన్ ఆన్సర్ చేస్తారు కదా, అంటే బర్త్డే కదా హఠాటుగా ఉన్నాడు అనుకున్నాను. 9:45కి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశాడు. మీరు అర్జెంటుగా బాంబే రండి, సార్ ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో పెట్టామని. ఏమైందంటే ఏదో పెయిన్ వచ్చింది దానికి. పెయిన్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇక పిల్లలిద్దరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళకి ఎవరికి చెప్పలేదండి. సరే నేను మీ నాన్నకి బర్త్డే కదా సర్ప్రైజ్ చేద్దాం రండి అని చెప్పి పిల్లలిద్దరు, హీరో తమ్ముడు కూడా ఇక్కడ ఉండేవారు, నా ఆఫీస్లో ఉండేవారు. ఇద్దరిని వేసుకుని బాంబే వెళ్ళిపోయాను. వెళ్ళే టైంకి నాకు మెసేజ్ పెట్టారు చనిపోయాడని. పిల్లలు తెలియదండి. తీసుకుని ఇంటికి వెళ్తాడు, ఇంకా అల్లకల్లలో. ఆయన మార్నింగే చనిపోయాడు. 9:30కే నేను ఫోన్ చేశాను కదండి, అప్పటికే చనిపోయాను. కానీ వాళ్ళు ఏదైనా ఉందేమో అని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓకే, హార్ట్ అటాక్ అని. ఆయనకి ఏ అలవాట్లేదండి, కాఫీ తాగడు, టీ తాగడు, నాన్ వెజ్ కూడా చాలా తక్కువ తింటాడండి, పరమ భక్తుడు. అంతేనండి. అది నా జీవితంలో అదొక పెద్ద దెబ్బ అండి, మామూలు దెబ్బ కాదండి. ఏం చేద్దంటే ఆయన నేను కొన్ని డ్రీమ్స్ అనుకున్నామండి. సంవత్సరానికి ఒక 20 సినిమాలు తీయాలి, 20 మంది కొత్త డైరెక్టర్లు మనం పరిచయం చేయాలి, కొత్త కాన్సెప్ట్లతోటి. 1.5 కోటి లోపల బడ్జెట్ సినిమా. దానికి ఆయన CEO ఉంటాడు, మనం ఒక హెడ్ కింద ఉంటాం. కథలు వినడమే నా పని. నా సినిమాలు నేను చేసుకుంటూ ఉంటాం, కథ విని ట్రాక్లోకి ఎక్కించడం. దానికి మనకి ఏదో ఇస్తుంటాడు ఆయన. అంటే ఏమొస్తుందో అది ఇద్దరు షేర్ అన్నాడు. 200 కోట్లు పెట్టుబడి పెడుతుంది దీని మీద. 200 కోట్లు నాది కాదనుకుని పెడతానా, దీన్ని మనం మీరు ఏం చేస్తారో చేయండి. మీ రామానాయుడు గారు, మీ ఉషా కిరణాల కన్నా ఎక్కువ సినిమాలు నేను తీయాలి. సంవత్సరానికి 20 సినిమాలు పెట్టుకోండి, 10 సంవత్సరాలు కనీసం 150 సినిమాలను తీయాలి. 10 సంవత్సరాల్లో మనం అందరి రికార్డులు మనకు పోవాలి. అన్ని చిన్న సినిమాలు, మంచి సినిమాలు తీయాలి అనుకుంటే అంతే అండి. అలాగే చాలామంది కథలు విన్నామండి. 8 మంది డైరెక్టర్లకి అడ్వాన్స్లు కూడా ఇచ్చామండి కథలు అనుకున్నాం. అంతే. సక్సెస్తో పాటు బ్యాడ్ లక్ కూడా బాగా నడిచిందండి. బాగా అండి కదా, ఉందండి. అంటే ఒక సక్సెస్ వచ్చే టైం కల్లా అదే చెప్తాను కానీ ఈసీజీ అన్నాడు కానీ ఇలాగంటున్నా. మొత్తం ఓవరాల్ గ్రాఫ్లో అదే అనిపిస్తుంది. మొత్తం చూస్తుంటే ఎక్కడో కొంచెం పైకి ఒక మెట్టు ఎక్కుతున్నారనే టైంకి మళ్ళీ లాగుద్దండి, లాగుద్ది. అదే జాతకం. ఒకసారి నా వైఫ్ అంటుంటుంది, అసలు మనం అసిస్టెంట్గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమే, నువ్వు టైంకి వచ్చేవాడు, టైంకి వెళ్ళేవాడు, టైంకి చేసేవాడు. ఇప్పుడు మనం ఈ ఉండి కొద్ది నువ్వు నీలో హ్యాపీకి తగ్గిపోయి, అంటే మనం హ్యాపీగా ఉండలేకపోతున్నావు. ఓకే, అంటే నేను పిచ్చిదానిలో ఉన్నాను, హ్యాపీగా ఎందుకు ఉండలేదు, బిజీగా ఉంటాను నేను. అప్పటికన్నా ఇప్పుడు బిజీగా ఉంటాను. అప్పుడు ఏంటంటే ఆఫీస్ టైంలో మార్నింగ్ వెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ అయిన తర్వాత ఉంటుంది కదా, ఇంకా వేరే బిజీ ఉంటుంది కదా. ఓకే అని నాకేంటంటే నేను పిల్లల్ని చదివించాను సార్. నాకు ఎడ్యుకేషన్ నేను చదువుకోలేదు, నాకంటే సినిమా ఫ్యాషన్ మీద నాకు ఇదే దాని మీద ఉండిపోయింది కాబట్టి ఉండిపోయిందండి. ఇంకా చదివినా కూడా నాకు ఏం చేయాలని ఉంటుందండి సినిమా ఫీల్డ్గా. నేను ఎంత చదివినా కూడా ఇక్కడికి రావాలని అనుకుంటుంది. వికెట్లో కాల్చేసారు. నేను నా పిల్లలకి ఈ లైన్ నేను అలవాటు చేయలేదండి సినిమాకి సంబంధించి. లేదండి. ఓకే, మా పాపకి బీటెక్ చేసుకుందండి హ్యాపీగా, మా అబ్బాయి MBA చేసాడండి. కానీ ఆడికి ఒక సంవత్సరం ఏదో సరదాగా గ్యాప్ వచ్చిందండి. అంటే ఎంత అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంటే నేనే రెడ్ అలర్ట్ సినిమా చేస్తున్నప్పుడు 4 కుర్రోళ్ళు ఉంటారా, నువ్వు కూడా యాక్ట్ చేస్తావా అన్న. చేస్తాను అన్నాడు. చేసాడు. అడిగి ఏంటంటే నాలాగే లౌక్యం తెలియదు, మొహమాటస్తుడు, సరదాగా చేసాడు సినిమా అండి. వచ్చే సినిమాలో 3-4 సినిమాలు అవకాశాలు వచ్చాయి. ఇంకా ఆడికి ఇంట్రెస్ట్ లేదు, వద్దు డాడీ నాకు వద్దు, నేను శుభ్రంగా హ్యాపీగా జాబ్ చేసుకుంటాను నేను అంటే. హ్యాపీ జాబ్ అండి. మా పాప ఇప్పుడు US ఉంటుందండి. ఓకే, తను హ్యాపీ అండి. ప్రజెంట్ ప్రాజెక్ట్లో ఏమైనా చేస్తున్నారా? జరుగుతుంది. 2 సినిమాలు ఉన్నాయి సార్ ఇప్పుడు. ఒకటి చదరవాడి శ్రీనివాసరావు గారిది ప్రాజెక్ట్ ఒకటి ఉందండి. అది మొత్తం ఆల్మోస్ట్ సాంగ్స్ రికార్డింగ్ అయిందండి. హీరో ఎవరనేది ఆ డిస్కషన్లో ఉన్నాం. ఈ లోపల తర్వాత ఇంకొక ప్రొడ్యూసరు సురేష్ అని, ఆకుల్ సురేష్ అని, ఆయన గతంలో సమర్థుడు అని ఒక సినిమా తీసాడండి.
ఆయనతోటి జరుగుతుంది. ఓకే. బట్ సురేష్ గారి పిక్చర్ షూటింగ్కి వెళ్ళొచ్చు బహుశా జనవరి ఫస్ట్ వీక్ నుంచి. ఓకే. అంటే చంద్రబాబు గారిది వెళ్ళండి యాక్చువల్గా. ఇప్పుడు ఆయన ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నారు, అది అయిన తర్వాత చేద్దాం అన్నారు. ఓకే. ఈ లోపల ఇంక ఈ సినిమా ఫినిష్ చేద్దాం. ఫైనల్గా అంటే మీ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? అంటే ఏది గుడ్డిగా నమ్మకూడదండి, రిస్క్ చేయకూడదని. గుడ్డిగా నమ్మకూడదు, రిస్క్ చేయకూడదు. అంటే ఎక్కువగా ఫీల్ అయిపోకూడదండి ఫస్ట్. ఓకే. ఏదో అంటే యాంగ్జైటీకి వెళ్ళిపోకూడదండి. ఇప్పుడు ఆ రోజు భాగ్యరాజు గారు నన్ను కలిసినప్పుడు కూడా నేను యాంగ్జైటీ అవ్వలేదు అనుకోండి, నేను హ్యాపీగా సినిమాలు చేసుకుంటుంటాను. నేను ఆయన యాంగ్జైటీ అయిపోయా. ఆయన నా దగ్గరికి వచ్చేసారు, నాకు అసలు ఏంటి, నేను అసలు వాళ్ళ అబ్బాయిని నేనే పరిచయం చేయాలి. ఆ తర్వాత వాళ్ళ సైడ్ నుంచి నాకు కోఆపరేషన్ లేదు. మేము చెప్పిన కథ ఇన్ టైంకి ఆయన ఇచ్చుంటే అదేలేండి నాకు ప్రాబ్లం ఉండేది కదా సార్. అసలు కథ ఇన్ టైంకి రాక ఆయన లొకేషన్లో వచ్చి డైలాగ్ రాసుకుంటూ నేను ఇంకా అక్కడి నుంచి ఇది అంటే నేను ఏ సినిమానే సరే సార్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత సెట్స్కి వెళ్తానండి. నా సొంత సినిమాకి వచ్చేటప్పటికి అవన్నీ పక్కన పెట్టేసాను. ఆయనే రాస్తున్నాడు కదా, సెట్లో తీసుకుందాంలే అని రాస్తుంటే మనం తీస్తూ ఉంటాం కదా అనుకున్నాం. కానీ అది ప్రాక్టికల్గా ఎంత డ్యామేజ్ అన్నది దిగిన తర్వాత. అందుకే ఇప్పుడు నేను చేస్తున్న స్క్రిప్ట్లు కూడా పక్కా అయిన తర్వాతే సెట్స్కి వెళ్ళేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. మీ ఛానల్కి పిలిచి సరదాగా మీతోటి నా ఫీలింగ్స్ షేర్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే నా ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు.